Hello, dear learners of English grammar. Welcome back to my Grammar for Success channel. I am Koresh Babu, a retired lecturer in English from Hyderabad. In today's video, I am going to teach you about the pronoun and kinds of pronouns. మరి ఈ వీడియోను మీకు తెలుగులో చేయాలని ఆల్రెడీ మీకు ఇది ఇంగ్లీష్లో కూడా చేశాను. సో ఈ వీడియో చాలా ముఖ్యమైనటువంటి వీడియో, ఎందుకంటే ఈ ప్రొనౌన్స్ అనేటటువంటివి స్ట్రక్చర్ వర్డ్స్. మరి స్ట్రక్చర్ వర్డ్స్ అంటే మనము మరి సెంటెన్సెస్ను గ్రామటికల్గా కరెక్ట్గా చేయాలనుకుంటే చాలా ఈ స్ట్రక్చర్ వర్డ్సే మనకు పనికి వస్తుంటాయి. మొత్తం 5 కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్ వర్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఈ ప్రొనౌన్స్ అనేటటువంటి మొట్టమొదటి స్ట్రక్చర్ వర్డ్స్. వీటి మీద మంచి గ్రిప్ ఉన్నట్టయితే మీ ఇంగ్లీష్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీటి మీదనే బేస్ చేసుకొని మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేకమైన క్వశ్చన్స్ పోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చాప్టర్ను మీరు జాగ్రత్తగా వినండి. ద ప్రొనౌన్ అండ్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు మరియు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ యొక్క ఇంప్రూవ్మెంట్కు బాగా పనిచేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి మీరు దీన్ని ఆశాంతం చూడండి, చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. నచ్చినట్టయితే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీలైతే ఇతరులకు షేర్ కూడా చేయాలని మొదటే కోరుకుంటున్నాను. వాట్ ఈజ్ ఎ ప్రొనౌన్? ప్రొనౌన్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ a word. It is a word, okay, used instead of a noun, okay, instead of a noun, okay. It's a word. Pronoun is a word used instead of a noun. అంటే ఒక నౌన్కు బదులుగా వాడబడేటటువంటి మాటని ప్రొనౌన్ అంటాం. తెలుగులో కూడా అంతే కదా. నామవాచకమునకు బదులుగా వాడబడినది సర్వనామము అంటాం. మరి ఇంగ్లీష్లో ప్రొనౌన్ అంటాం, తెలుగులో సర్వనామము అంటాం. మరి ఇంకొక విధంగా చెప్పాలంటే దిస్ టైటిల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ మీనింగ్. ఈ టైటిల్లోనే మీనింగ్ ఉంది. ఎట్లా చూడండి, ఇక్కడ ప్రో అంటే ఫర్ అని అర్థం. ఫర్ అంటే ఇది ఒక ప్రిపోజిషన్, కానీ ఈ ప్రిపోజిషన్కు దాదాపు 8-9 మీనింగ్స్ ఉన్నాయి. అందులో ఒక మీనింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా అని అర్థం. మరి ఇక్కడ నౌన్ అంటే ఏమిటి? ఏ నేమ్ అని అర్థం, అవునా? కాబట్టి ఈ రెండింటిని కలిపినట్టయితే ప్రొనౌన్ అంటే ఫర్ ఏ నౌన్ అని అర్థం. ఫర్ ఏ నౌన్ లేదా ఫర్ ఏ నేమ్. ఫర్ ఏ నేమ్ అంటే మరి నౌన్కు బదులుగా, ఒక నామమునకు బదులుగా అనేటటువంటి ధ్వని అనే అర్థము ఈ మాటలోని స్ఫురిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రొనౌన్ అంటే ఫర్ ఏ నౌన్, అంటే ఒక నామమునకు బదులుగా వాడబడు మాట అని దీని యొక్క అర్థము. కాబట్టి కాన్సెప్ట్ బాగా అర్థమైతే మిగతా విషయాలన్నీ కూడాను ఇట్టే అర్థమైపోతుంటాయి. కాబట్టి ప్రొనౌన్ అంటే మరి ఏమిటది? ఒక నామమునకు, ఒక నౌన్కు బదులుగా వాడబడే మాటను తెలుసుకున్నారు. మరి ఇప్పుడు ఈ మాటలు దీని యొక్క కాన్సెప్ట్ను మరింత క్లియర్గా అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఓకేనా? ఏమిటో చూడండి. ఇక్కడ తిలక్ వర్మ ఈజ్ ఎ గుడ్ క్రికెటర్. చూడండి ఎగ్జాంపుల్. తిలక్ వర్మ మీకు తెలుసు, ఇండియా హైదరాబాద్ నుంచి కొత్త క్రికెటర్, మరి బడ్డింగ్ క్రికెటర్ ఇతడు. తిలక్ వర్మ ఈజ్ ఎ గుడ్ క్రికెటర్, ఓకే. ఇంకేంటి? మరి హీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద టూర్ ఆఫ్ ద వెస్ట్ ఇండీస్. వెస్ట్ ఇండీస్ టూర్కు నిన్ననే, ఈ 2-3 రోజుల క్రితమే అతను సెలెక్ట్ చేయబడ్డాడు. సో ఇక్కడ నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఫర్ ద వర్డ్ తిలక్ వర్మ ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఈ ఫస్ట్ సెంటెన్స్లోని తిలక వర్మ ఇది నౌను కదా. ఈ నౌన్కు బదులుగా సెకండ్ సెంటెన్స్లో వాడబడిన మాట ఏమిటిది? హీ అనేటటువంటి మాట వాడబడింది. మరి ఈ నౌన్కు బదులుగా వాడబడిన మాట ఎప్పుడైనా కూడాను ప్రొనౌన్ అవుతుంది రూల్ ప్రకారంగా. కాబట్టి ఇక్కడ తిలక వర్మ అనేటటువంటి నౌను, దానికి బదులుగా ఆ పేరుకు బదులుగా వాడబడింది హీ, కాబట్టి హీ అనేది ఇక్కడ ప్రొనౌన్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ శిల్ప ఈజ్ ఎ క్లెవర్ గర్ల్ అంటున్నాం ఇక్కడ, అవునా? శిల్ప ఈజ్ ఎ క్లెవర్ గర్ల్, ఓకే. షీ ఆల్వేస్ స్టాండ్స్ టాప్ ఆఫ్ ద క్లాస్. ఎగ్జాంపుల్స్ సింపుల్గా అర్థమయ్యేటటువంటివే ఇచ్చాను, కాబట్టి మీరు ఈ మీనింగ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. మరి వాట్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ శిల్ప ఇన్ ద సెకండ్ సెంటెన్స్? సెకండ్ సెంటెన్స్లో శిల్ప అనే మాటకు బదులుగా, శిల్ప ఎవరండి? ఇట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, కాబట్టి నౌన్. కాబట్టి ఈ శిల్ప అనే నౌన్కు బదులుగా వాడబడినటువంటి పేరేమిటి, వర్డ్ ఏంటిది అంటే షీ. కాబట్టి షీ అనేటటువంటిది ఇది ప్రొనౌన్గా చెప్పుకోవచ్చును, రైట్. అండ్ నెక్స్ట్ ఏమిటి ఇక్కడ? మరి ద క్రికెటర్స్ ఆర్ ఎట్ రెస్ట్, ఓకే. మరి క్రికెటర్స్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు, రైట్. మరి ఇంకొక సెంటెన్స్ చూడండి. దే ఆర్ ఆస్ట్రేలియన్స్, వారు ఆస్ట్రేలియన్. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ 2 sentences. Now tell me what is the word used in the second sentence for the noun cricketers of the first sentence?
మొదటి సెంటెన్స్లోని క్రికెటర్స్ అనే నౌన్కు బదులుగా వాడబడినటువంటి మాట ఏమిటి అంటే ఇక్కడ దే అనే మాటనే కదా. కాబట్టి ఈ దే అనే మాట ఈ క్రికెటర్స్ అనే నౌన్కు బదులుగా వాడబడింది కాబట్టి దీన్ని ప్రొనౌన్ అని చెప్పి అంటుంటా. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద మంకీ ఈజ్ క్రైయింగ్ హెల్ప్లెస్లీ. ఆ కోతి నిస్సహాయంగా మరి అరుస్తూ ఉంది, విలపిస్తూ ఉంది. మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ ఈస్ ట్రాప్డ్ ఇన్ ఎ నెట్. అదొక వలలో చిక్కుకోబడింది. రైట్. నౌ వాట్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఫర్ ద నౌన్ మంకీ? ఓకే, ఆఫ్ ద ఫస్ట్ సెంటెన్స్. ఈ ఫస్ట్ సెంటెన్స్లోని ఈ మంకీ అనే నౌన్కు బదులుగా సెకండ్ సెంటెన్స్లో వాడబడినటువంటిది ఏంటిది? ఇట్ అనేటటువంటిది. అవునా? మరి ఇట్ అనేటటువంటిది ఏంది? ఇట్స్ ఎ ప్రొనౌన్. అదా మంకీ అనే నౌన్ అయినప్పుడు దీని ప్రొనౌన్. ఈ విధంగా హీ, షీ, దే, ఇట్ అనేటటువంటి ఈ మాటలు ఏమిటి? తిలక వర్మ, శిల్ప, క్రికెటర్స్, మంకీ అనే నౌన్స్కు బదులుగా వాడబడినవి. ఆ విధంగా నౌన్స్కు బదులుగా వాడబడినటువంటి ఈ మాటలను ప్రొనౌన్స్ అని అంటారు. కాబట్టి ప్రొనౌన్స్ అంటే ఇంకేమిటో కాదు, నౌన్స్కు బదులుగా వాడబడేటటువంటి మాటలు. కాబట్టి వీటిని ప్రొనౌన్స్ అంటారు. రైట్. మరి ఈ ప్రొనౌన్స్లో ఉన్నటువంటి రకాలు ఏమిటి? వాటి గురించి క్విక్గా నేర్చుకుంటే మీకు మంచి గ్రిప్ వస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఏమిటో చూడండి. కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఎన్ని రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి మనకి అంటే అవి దాదాపు 11 రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి, చిన్న పెద్దవి అన్ని కలుపుకొని. ఏమిటో చూడండి. మరి మొట్టమొదటిది పర్సనల్ ప్రొనౌన్స్, రైట్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, నెక్స్ట్ ఎంఫటిక్ ప్రొనౌన్స్, నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, ఇకపోతే ఇండెఫినెట్ ప్రొనౌన్స్, రెసిప్రోకల్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్. మరి ఈ ప్రొనౌన్స్ అన్నీ కూడాను వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద మంచి గ్రిప్ వచ్చిందనుకోండి, మీ ఇంగ్లీష్ చాలా బెటర్గా అవుతుంది, ఇందులో సందేహమే లేదు. వీటి గురించి మరి క్లుప్తంగానే కానీ కాస్త వివరంగా చెప్తాను, కానీ క్లుప్తంగా చెప్తాను. మరి అవేమిటో చూద్దాం. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు బేసిక్స్ను తెలిపేటటువంటి ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ముందు, బిఫోర్ దాట్ లెట్ us see about the persons in the English language. ఓకే, పర్సన్స్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని పర్సన్స్ ఎంతమంది చూడాలి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ మనకు ఒక ఆన్సర్గా ఏమిటది? మనకు 3 పర్సన్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? మరి there are 3 persons in the English language. Who are they? The first person, okay, the second person and the third person. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటూ ఇలా 3 పర్సన్స్ మనకు ఉన్నారు. మరి 3 పర్సన్స్ ఎవరు, ఎలా ఉంటారు అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? ద పర్సన్ హూ స్పీక్స్. ఓకే, ద పర్సన్ హూ స్పీక్స్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ పర్సన్. ఎవరు మాట్లాడితే వాళ్ళే ఫస్ట్ పర్సన్. ఇఫ్ ఐ స్పీక్, ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్. ఇఫ్ యూ స్పీక్, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఇఫ్ హీ స్పీక్స్, హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్. ఇఫ్ షీ స్పీక్స్, షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్. హూ ఎవర్ స్పీక్స్, దట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ పర్సన్. ఎవడు మాట్లాడితే వాడే ఫస్ట్ పర్సన్. దట్స్ ఆల్. అండ్ హూ ఈస్ ద సెకండ్ పర్సన్ అంటే ద పర్సన్, వాట్ ఈస్ దాట్? ద పర్సన్ స్పోకెన్ అబౌట్. ఓకే, ద పర్సన్ స్పోకెన్ టు. ద పర్సన్ స్పోకెన్ టు, ఎవరితో మాట్లాడితే అతడే సెకండ్ పర్సన్. సపోజ్ ఇఫ్ ఐ స్పీక్ టు యూ, నేను మీతో మాట్లాడాను అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్? ఐ బికమ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ యూ బికమ్ ద సెకండ్ పర్సన్. సపోజ్ యూ స్పీక్ టు మీ, ఓకే, దెన్ యూ బికమ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ ఐ బికమ్ ద సెకండ్ పర్సన్, రైట్. కాబట్టి ఎవడు మాట్లాడితే వాడే ఫస్ట్ పర్సన్, ఎవడితో మాట్లాడితే వాడే సెకండ్ పర్సన్. మరి థర్డ్ పర్సన్ అంటే ఎవరండి? ద పర్సన్, ఓకే, ద పర్సన్ స్పోకెన్ అబౌట్ అంటే ఎవరి గురించి మాట్లాడితే అతడే థర్డ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీతో ఒక హీ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఒక ఎక్స్ గురించి మాట్లాడుతున్నా, టేక్ ఫర్ గ్రాంటెడ్, దెన్ ఐ బికమ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ యూ బికమ్ ద సెకండ్ పర్సన్ అండ్ దట్ ఎక్స్ బికమ్స్ ద థర్డ్ పర్సన్. అంటే ఎవడు మాట్లాడితే వాడే ఫస్ట్ పర్సన్, ఎవరితో మాట్లాడితే వాడే సెకండ్ పర్సన్, ఎవడి గురించి మాట్లాడితే వాడే థర్డ్ పర్సన్. ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి 3 పర్సన్స్. ఇది కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా, రైట్. అండ్ దెన్ మరి ఈ పర్సన్స్లో వీ హ్యావ్ బోత్ సింగులర్ నంబర్ అండ్ ప్లూరల్ నంబర్. ఈ పర్సన్స్లో మనకు ఏకవచన బహువచన మాటలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. ఇక్కడ ఏమిటవి? ఎస్, ఫస్ట్ పర్సన్లో ఏమిటవి? సింగులర్, ఓకే,
సింగులర్ ప్లూరల్ ఇక్కడ ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఏమనుకున్నా ద పర్సన్ హూ స్పీక్స్, ఎవరు మాట్లాడితే వాడే ఫస్ట్ పర్సన్. మరి ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఎవరు? ఇక్కడ ఎవడు మాట్లాడితే వాడే ఫస్ట్ పర్సన్. సింగులర్ అంటే ఎవడు మాట్లాడితే, ఒక్కడు మాట్లాడితే ఏమంటాం? ఇక్కడ సపోజ్ నేను మాట్లాడుతున్నాను, నేనేం చేస్తాను? ఏమని మాట్లాడుతుంటాను? ఐ అంటూ మాట్లాడుతుంటాను. అవునా? I go to Hyderabad, I take my lunch, okay, I swim in the river, I do the homework, I అనుకుంటూ మాట్లాడతారు. మరి ఒకవేళ నాతో పాటు చాలా మంది మాట్లాడారు అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్? అప్పుడు మనం ఏమంటాం? తెలుగులో అయితే ఏమంటాం? మేము అంటాం. కానీ ఇంగ్లీష్లో కూడా ఏమిటి? ఐ అంటాం. ఒకడే మాట్లాడితే. చాలా మంది మాట్లాడితే మేము అంటాం. తెలుగు వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టేనండి. తెలుగు ద్వారా ఇంగ్లీష్ అద్భుతంగా నేర్చుకోవచ్చండి. అందుకే డాక్టర్ సీనారెడ్డి అంటాడు, ఇఫ్ యూ నో యువర్ మదర్ టంగ్ థరోలీ వెల్, యూ కెన్ లెర్న్ ఆల్ అదర్ లాంగ్వేజెస్ వెరీ ఈజీలీ. మీ మాతృభాషలో మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఇతర భాషలన్నీ చిటికలో నేర్చుకోవచ్చు, కొంత శ్రమ చేస్తే అని డాక్టర్ సీనారే చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మీకు ముందు చెబుతున్నాను. కాబట్టి ఇక్కడ మరి ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడతారో మొదలు ఒకే వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు, ఐ అంటూ మాట్లాడతారు. చాలా మంది మాట్లాడుతుంటే అంటారు ఉయ్ అంటుంటారు. We go to Hyderabad, we take our dinner, we do the homework, we play cricket, we. ఒక్కడుంటే ఐ, చాలా మంది. కాబట్టి ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. అలా ఇక సెకండ్ పర్సన్ అంటే ఎవరితో మాట్లాడితే వాడే సెకండ్ పర్సన్ కదా, రైట్. ఒక్కరితో మాట్లాడితే ఏమంటాం? యూ అంటాం. యూ అంటే నీవు అని అర్థం. నీవు, యూ కమ్ హియర్, యూ సిట్ డౌన్ హియర్, యూ టేక్ దిస్, యూ డూ దిస్. అలా యూ అంటే నీవు. ఒకవేళ చాలా మంది ఉన్నారనుకోండి, ప్లూరల్. ఒకడుంటే సింగులర్, చాలా మంది ఉంటే ప్లూరల్ కదా. ప్లూరల్ ఏమంటావు? అది కూడా యూనే ఇంగ్లీష్లో. యూ అంటే నీవు, యూ అంటే మీరు. తెలుగులో డిఫరెంట్గా ఉంది. తెలుగులో ఏమంటావు? ఒకడుంటే నీవు అంటావు, చాలా మంది ఉంటే మీరు అంటావు. కానీ ఇంగ్లీష్లో యూ అంటే నీవు, చాలా మంది ఉంటే కూడా యూ అని అంటాం. కాకపోతే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. మరి ప్రిన్సిపాల్ అక్కడ గేట్ కాడ ఒక అబ్బాయి నిలబడ్డాడు, ఒక స్టూడెంట్ నిలబడ్డాడు. ప్రిన్సిపాల్ యూ కమ్ హియర్ అని పిలిచాడు. అప్పుడు అర్థం ఏం తీసుకుంటారు మీరు? నీవు ఇటురా అంటున్నాడు అని మీరు అర్థం చేసుకుంటారు, చూసేవాళ్ళు, వినేవాళ్ళు. అలా కాకుండా అక్కడ 4 స్టూడెంట్స్ ఉన్నారు గేట్ వద్ద. అప్పుడు ప్రిన్సిపాల్ గారు బయటకు వచ్చామంటారు, యూ కమ్ హియర్ అన్నాడు. అప్పుడు ఏమర్థం తీసుకుంటారు? మీరు ఇటు రండి అంటున్నాడు అని అర్థం తీసుకుంటారు. అవునా? కాబట్టి సందర్భోచితంగా యూ అంటే నీవు, యూ అంటే మీరు అని అర్థాన్ని మనం అలా తీసుకోవాలి. కాబట్టి ఇంగ్లీష్లో ఇది కన్ఫ్యూజింగ్గా ఉండవచ్చునేమో, కానీ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్స్ మీనింగ్, రైట్. సెకండ్ పర్సన్ యూ సింగులర్ యూ, సెకండ్ పర్సన్ ప్లూరల్ యూ. థర్డ్ పర్సన్కి వచ్చినట్టయితే, థర్డ్ పర్సన్ అంటే ఏం చెప్పాను? ఎవరి గురించి మాట్లాడితే వాడే థర్డ్ పర్సన్. అవునా? ఎవరి గురించి మాట్లాడతాం? ఇద్దరు వ్యక్తులు కలిసినట్టయితే ఒక హీ గురించి మాట్లాడచ్చు, ఒక షీ గురించి మాట్లాడచ్చు, ఒక ఇట్ గురించి. అవునా? కాబట్టి ఒక అబ్బాయి గురించి, ఒక మేల్ పర్సన్ గురించి మాట్లాడితే అతను ఏమంటాం? హీ అంటాం. ఒక ఫీమేల్ పర్సన్ గురించి మాట్లాడితే షీ అంటాం. ఒక థింగ్ కానీ, యానిమల్ కానీ, ఒక ప్లేస్, ట్యాప్, థింగ్స్, యానిమల్స్, ప్లేసెస్ గురించి మాట్లాడితే ఇట్ అంటాం. ఇట్ అంటే అది అని అర్థం. అవునా? కాబట్టి వీ మే స్పీక్ అబౌట్ హీ, వీ మే స్పీక్ అబౌట్ షీ ఆర్ ఇట్. ఓకే, మరి ఒక్కడుంటే హీ అన్నావు, చాలా మంది ఉంటే ఉంటాం హీ ఈజ్ కమింగ్. ఒక్కడుంటే హీఈస్ వర్కింగ్ దేర్, హీ స్టాండింగ్ అండర్ ద ట్రీ అంటావు. చాలా మంది నిలబడుతూ ఉంటారు, దే ఆర్ స్టాండింగ్ అండర్ ద ట్రీ. ఒక్కడుంటే అతడు, చాలా మంది ఉంటే వారు, వాళ్ళు. స్పోకెన్ తెలుగులో వాళ్ళు, స్టాండర్డ్ తెలుగులో వారు, అలా చెప్పి. సో ఒక్క ఆమె ఉంటే ఏమంటాం? ఒక స్త్రీ అక్కడ, ఒక ఫీమేల్ పర్సన్ అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంది, షీ ఈజ్ సిట్టింగ్ అంటాం. చాలా మంది కూర్చొని ఉంటే ఏమంటారు? దే ఆర్ సిట్టింగ్ అండర్ ద ట్రీ అంటాం. కాబట్టి ఒక హీ ఉంటే హీ, ఒక అతను ఉంటే హీ అంటాం, ఒక ఆమె ఉంటే షీ అంటాం, చాలా మంది ఉంటే దే, వారు, వాళ్ళు. ఒక థింగ్ ఉన్నా, ఒక యానిమల్ ఉన్నా, ఒక మరి ప్లేస్ ఉన్నా ఇట్ అంటాం. చాలా ఉంటే అంటాం దే అంటాము. కాబట్టి దే అంటే ఇక్కడ అవి అని అర్థము. మనుషులైతే వారు అని అర్థము, మరి వస్తువులు, జంతువులు, ప్లేసెస్ అయినట్టయితే అవి అని అర్థము. కాబట్టి వీటిని ఏమంటారంటే, ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో ఉన్నటువంటి ఈ పర్సన్స్ని ఏమంటారంటే, సింగులర్ ప్లూరల్ నంబర్, ఈ పర్సన్స్ను పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటారు. ఇది కాన్సెప్ట్. ఇవి మంచిగా ఐడియా ఉందనుకోండి, యూ కెన్ స్పీక్ ఎవ్రీడే లైఫ్లో ఇంగ్లీష్. వీటితో మాట్లాడతావు కదా, ఐ అంటూ మాట్లాడతావు, యూ అంటావు, హీ అంటావు, షీ అంటావు, దే అంటావు, ఇట్ అంటావు, ఇవి అంటావు కదా, ఇంకేమంటావు? మీ సెంటెన్సెస్ అని వీటితోనే బిగిన్ అవుతుంటాయి. కాబట్టి వీటి గురించి ఒక ఐడియా తీసుకోండి. ఇక మరింత ఇంకా లోతైన ఐడియా ఇస్తాను నెక్స్ట్ స్లైడ్లో, అదేదో చూద్దామా? రైట్. అదర్ ఫార్మ్స్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఎస్ డియర్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, అదర్ ఫార్మ్స్ అంటే పర్సనల్ ప్రొనౌన్స్ యొక్క ఇతర రూపాలు అని దీని అర్థం. పర్సనల్ ప్రొనౌన్స్ ఏమిటో ఇంతకుముందు స్లైడ్లో చూశారు.
ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్లో నుంచి పుట్టినటువంటి వాటి యొక్క పిల్లల గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అవింటో చూడండి, వాటికి పేర్లు కూడా ఉన్నాయి. సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్, సెల్ఫ్ ప్రొనౌన్స్ అని ఇలా 4 ఉన్నాయి. ఓకే, మరి ఇవేమిటో చూద్దాం. రైట్, మరి ఈ సెల్ఫ్ ప్రొనౌన్స్కి ఇంకొక మంచి మాట ఏంటంటే కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటారు. కాంపౌండ్ పర్సన్. మరి ఈ పేరు ఎందుకన్నారు, ఇది ఎందుకన్నారు అంటే ఇదేమో జనరల్ ఇంగ్లీష్ టర్మ్. సెల్ఫ్ ప్రొనౌన్స్ అనేది జనరల్ ఇంగ్లీష్ టర్మ్ అయితే కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అనేది గ్రామటికల్ టర్మ్. అంతే, కాకపోతే ఇది పెద్దగా ఉంది, నోరు తిరగదని ఇది అంటున్నారు అంతే, ఏదన్నా ఒకటి. రైట్, ఇక సబ్జెక్టివ్ కేస్. సబ్జెక్టివ్ కేస్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో వాడదగినటువంటి ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అన్నిటిని కూడా మన సబ్జెక్ట్ ప్లేస్లోనే వాడతాం. ఓకే, ఇక వాటి నుంచి వచ్చే ఆబ్జెక్టివ్ కేస్ ఏంది, పొసిటివ్ కేస్ ఏంది, ఇలా చూద్దాం అవన్నీ ఏంటో. రైట్, ఫస్ట్ ఐ ఈజ్ దేర్. ఐ ఈజ్ దేర్ పర్సనల్ ప్రొనౌన్. యూనో, ఐలో నుంచి వచ్చిన ఐ అంటే నేను అని అర్థం. అవునా, ఐ అంటే నేను. మీ అంటే ఏంది, ఐ నుంచి వచ్చినటువంటి మీ అనేది ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్. దీని అర్థము నన్ను లేదా నాకు అని అర్థం. హీ ఆస్క్డ్ మీ, అతడు నన్ను అడిగాడు. హీ టోల్డ్ మీ, అతడు నాకు చెప్పాడు. మీ అంటే నన్ను ఒక అర్థం వస్తుంది, నాకు అని అర్థం ఒకటి వస్తుంది. ఓకేనా, దీంట్లో నుంచి వచ్చిన పొసెసివ్ కేస్ ఏంటంటే మై అంటే నా యొక్క, మైన్ అంటే నాది, నా యొక్క వేరే నాది వేరే. ఈ రెండు ప్రొనౌన్స్ని కలిపి పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్ అంటాం. వీటిలో తేడా ఏందో మీకు చెప్తాను ఇప్పుడు. ఇక మై సెల్ఫ్ అంటే ఇది సెల్ఫ్ ప్రొనౌన్. మై సెల్ఫ్ అంటే నా అంతటా నేనే అని దాని అర్థం. అలాగే సెకండ్ దాన్ని చూడండి, ఇక్కడ ఉయ్ అంటే మేము అని అర్థం. అజ్ అంటే మమ్ము లేదా మాకు అని అర్థం. ఈ ఆస్క్డ్ us, అతడు మమ్ముని అడిగాడు. హీ టోల్డ్ us, అతడు మాకు చెప్పాడు. మమ్ము అర్థం వస్తుంది, మాకు. ఇక అవర్ మా యొక్క, అవర్స్ మాది. You can say table is ours, the mobile is ours, it is our house, అది మా యొక్క ఇల్లు. అవర్ మా యొక్క, అవర్స్ మాది. ourselves మా అంతట మేమే. రైట్, అండ్ దెన్ కమ్స్ వీటన్నిటి గురించిన ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అంతే కూడా. అండ్ యూ అంటే నీవు. యూ అంటే నిన్ను ఒక అర్థం వస్తుంది, నీకు అని అర్థం వస్తుంది. ఐ ఆస్క్డ్ యూ, నేను నిన్ను అడిగాను. ఐ టోల్డ్ యూ, అండ్ నీకు చెప్పాను. యువర్ అంటే నీ యొక్క, యువర్స్ అంటే నీది. జాగ్రత్త చేస్తానేది మీరు పెట్టితే వచ్చింది కాదు, ఇది పుట్టుకతో అలా వచ్చింది. కాబట్టి అందుకే చాలా నా ఫస్ట్ ఇలా పెట్టడం వల్ల అనర్థాలు వస్తాయని చెప్తుంటారు. కాబట్టి లీజన్ టు దిస్. ఓకే, యువర్ సెల్ఫ్ నీ అంతటా నీవే. రైట్, అండ్ దెన్ కమ్స్ యూ అంటే ఇక్కడ మీరు అని అర్థం. ఇక్కడ మరి మిమ్మును మీకు, మిమ్మును మీకు అని అర్థం. ఐ ఆస్క్డ్ యూ, నేను మిమ్మును అడిగాను. ఐ టోల్డ్ యూ, మీకు చెప్పాను. యువర్ మీ యొక్క, యువర్స్ మీది, యువర్ సెల్ఫ్ మీ అంతట మీరే. అలాగే హీ అంటే అతడు. హిమ్ అంటే అతన్ని, అతనికి. ఓకే, హిజ్ అంటే వాట్ ఈస్ దాట్, హిజ్ అంటే అతనిది, అతని యొక్క, అతనిది. హిజ్ అంటే మొదటి దానికి హిజ్ అంటే అతని యొక్క, ఇదేమో హిజ్ అంటే అతనిది అని అర్థం. ఇవన్నీ మొదటి అని యొక్క అని అర్థం వస్తుంది. మై నా యొక్క, అవర్ మా యొక్క, యువర్ నీ యొక్క, యువర్ మీ యొక్క, హిజ్ అతని యొక్క, ఇవన్నీ యొక్కలు. ఇవన్నీ దీలు చూడండి. మై నాది, అవర్స్ మాది, యువర్స్ నీది, యువర్స్ మీది, హిజ్ అతనిది. దీలు ఇవి యొక్కలు. ఓకే, హిమ్సెల్ఫ్ అంటే అతనంతట అతడే. రైట్, అండ్ దెన్ కమ్స్ షీ అంటే ఆమె, హర్ అంటే ఆమెను, ఆమెకు. ఓకేనా, రైట్, అండ్ హర్ అంటే ఆమె యొక్క, హర్స్ అంటే ఆమెది, హర్ సెల్ఫ్ అంటే ఆమెంతట ఆమెనే. రైట్, అండ్ దెన్ కమ్స్ ఇట్ అంటే అది. ఓకే, ఇట్ అంటే దానిని, దానికి. ఓకే, దాన్ని అర్థం వస్తుంది, దానికి వస్తుంది. ఇట్స్ అంటే దాని యొక్క, ఇట్స్ అంటే దానిది. చెప్పండి, ఇవన్నీ యొక్కలు, ఇవన్నీ దీలు. ఓకే, ఇట్ సెల్ఫ్ అంటే దానంతట అదే. రైట్, ఇక దే అంటే వాట్ ఈస్ దట్, ఇది మనుషులకు దే అంటే వారు అని అర్థం తీసుకోండి ఒకటి. దే అంటే థింగ్స్ అయితే అవి అని అర్థం తీసుకోండి. దెమ్ అంటే మనుషులైతే వారిని, వారికి. థింగ్స్ అయితే వాటిని, వాటికి. ఇక దేర్ అంటే వారి యొక్క, వారి. దేర్స్ అంటే వారిది. అండ్ దేర్ అంటే థింగ్స్ అయినట్టయితే వాటి యొక్క, దేర్స్ అంటే వాటిది. దెమ్సెల్స్ అంటే వారంతట వారే మనుషులైతే. దెమ్సెల్స్ అంటే వాటంతట అవే. అలా చెప్పి ఇగో ఇవన్నీ కూడాను అదర్ ఫార్మ్స్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇవన్నిటి మీద గ్రిప్ ఉన్నట్టయితే మీ ఇంగ్లీష్ ఎంత మధురంగా ఉంటుందో చూడండి. మరి వీటి యొక్క విషయం చూద్దాం. మీకు గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడాను ఏమిటి, ఇవన్నీ వెర్బుకు ముందు వస్తుంటాయి. సెంటెన్స్ అన్నప్పుడు మధ్యలో వెర్బ్ ఉంటుంది కదా, వెర్బుకు ముందు వచ్చేటివి ఇవి, వెర్బుకు తర్వాత వచ్చేటిది ఇవి. వెర్బుకు ముందుంటే సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్, వెర్బు తర్వాత ఆబ్జెక్ట్. కాబట్టి ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ విల్ ఆల్వేస్ కమ్ ఆఫ్టర్ ద వెర్బ్ అండ్ సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ విల్ ఆల్వేస్ కమ్ బిఫోర్ ద వెర్బ్.
బిఫోర్ ద వెర్బ్, ఆఫ్టర్ ద వెర్బ్. మరి ఇవి ఎట్లా వస్తాయి చూద్దాం. నోట్ 1 చూడండి, ఏమిటది? పర్సనల్ ప్రొనౌన్స్. ఐ గో టు కాలేజ్. ఐ పర్సనల్ ప్రొనౌన్స్. ఐ గో టు కాలేజ్. మేము, ఐ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తాను. వీ లవ్ ఎనిమల్స్, మేము ఎనిమల్స్ను ప్రేమిస్తాము. ఓకే, యూ పే ద ట్యాక్సెస్, నీవు ట్యాక్సెస్ చెల్లిస్తావు. యూ పే ద ట్యాక్సెస్, మీరు ట్యాక్సెస్ చెల్లిస్తారు. హీ బ్రేక్స్ ద రూల్స్, అతడు రూల్స్ను ఉల్లంఘిస్తాడు. దే ప్రాక్టీస్ క్రికెట్ ఎవ్రీడే, వారు క్రికెట్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారు. షీ వాటర్స్ ద ప్లాంట్స్, ఆమె మొక్కలకు నీళ్లు పెడుతుంది. ఓకే, ఇట్ సెల్డమ్ బైట్స్ అదర్స్, అది ఇతరులను అరుదుగా కరుస్తుంది. దే గ్రేజ్ ఇన్ ద పాస్చర్స్, అవి, ఇక్కడ దే అంటే మనుషులు కాబట్టి వారు అని అర్థం తీసుకున్నాం. ఇక్కడ ఇంకా జంతువులు కాబట్టి అవి. దే గ్రేజ్ అంటే మేత మేయడం, గడ్డి మేయడం. దే గ్రేజ్ ఇన్ ద పాస్చర్స్, అవి పచ్చిక బయళ్ళలో మేత మేస్తూ ఉన్నవి, మేస్తాయి, సంథింగ్ లైక్ దట్. దీస్ ఆర్ ద పర్సనల్ ప్రొనౌన్స్. వీటి యొక్క యూజ్ ఎలా చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ గురించి ఒక మాట. ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్. హీ హెల్ప్స్ మీ, అతడు నాకు సహాయం చేస్తాడు. చూడండి, ఇది వెర్బ్, అవునా? ఈ వెర్బ్కు పక్కన వచ్చేది ఆబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్, వెర్బ్కు ముందు ఉండేది సబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్. యు నో దట్ వెరీ వెల్. అలాగే హీ లవ్స్ హర్, ఇది వెర్బ్కు పక్కన. ఎస్, హీ లవ్స్ హర్, అతడు ఆమెను ప్రేమిస్తాడు. వెరీ డియర్లీ, చాలా ప్రియంగా. దే ఎంకరేజ్డ్ అస్, వారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. వీ సపోర్ట్ దెమ్, మేము వారికి సపోర్ట్ చేస్తాం. చూశారు? ఎస్. ఇంకొకటి ఏంటి చూడు ఇక్కడ, షీ లైక్స్ హిమ్, ఆమె అతన్ని లైక్ చేస్తుంది. యూ హ్యావ్ ఫర్గాటన్ ఇట్, నీవు దానిని మర్చిపోయావు. సో ఇక్కడ ఇన్ దీస్ ఎగ్జాంపుల్స్ యూ ఫైండ్ దట్ మీ, హర్, అజ్, దెమ్, హిమ్ అండ్ ఇట్, దీస్ ఆర్ కాల్డ్ వాట్ ఈస్ దట్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్. అండ్ యూ ప్లీజ్ వాచ్ ద సెంటెన్స్, అబ్జర్వ్ ద సెంటెన్సెస్. యూ ఫైండ్ దట్ దే ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్. మీరు పరిశీలించి చూడండి, ఈ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా వెర్బ్ తర్వాతనే వస్తాయి. వాటి నేచర్ అంతా. కాబట్టి వీటి గురించి మీకు కరెక్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు వాటి పక్కనే వాడతారు, వేరే దగ్గర వాడారు కదా. ఇప్పుడు ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్స్ ఎప్పుడు వెర్బ్కు ముందు వాడతారు. చూడండి, వెర్బ్కు ముందు వచ్చినాయి, ఈ వెర్బ్ తర్వాత వచ్చాయి కదా. రైట్. నవ్ యూ సీ, నవ్ ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ అబౌట్ ద పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్. అందులో 2 కేటగిరీస్ ఉన్నాయి పొసెసివ్ కేసులో. ఓకేనా? ఏమిటో చూడండి ఇక్కడ, ఏమిటవి? ఫస్ట్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్. పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్ అని రాసేస్తాను, షార్ట్ ఫామ్ ప్రొనౌన్స్. ఏంటి అవి? ఫస్ట్ పొసెసివ్ కేస్ మై, అవర్, యువర్, హిజ్, హర్, దేర్, ఇట్స్. సో దీస్ ఆర్ కాల్డ్ ఫస్ట్ పొసెసివ్ కేస్. ఇవన్నీ యొక్కలు. మై నా యొక్క, అవర్ మా యొక్క, యువర్ నీ యొక్క, ప్లూరల్ అయితే మీ యొక్క, హిజ్ అతని యొక్క, హర్ ఆమె యొక్క, దేర్ వారి యొక్క, ఇట్స్ దాని యొక్క. ఇవన్నీ యొక్కలు. ఇవన్నీ ఫస్ట్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్. గుర్తుంచుకోండి, ఇవి ఎప్పుడు కూడాను, ఈ ఫస్ట్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడాను దే ఆర్ ఆల్వేస్ యూజ్డ్ విత్ ఏ నౌన్. వాటి పక్కన నౌన్ చచ్చినట్టుగా ఉండి తీరాల్సిందే. వితౌట్ ఏ నౌన్ దే కెనాట్ బి యూజ్డ్, దే బికమ్ మీనింగ్లెస్. యూ కెనాట్ యూజ్ దెమ్. ఓకే, హియర్ యూ సీ, ఇట్ ఈస్ మై బైక్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్ ఉంది అనుకోండి, ఇట్ ఈస్ మై అని ఆగాను అనుకోండి. కెన్ యూ మేక్ అవుట్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ సెంటెన్స్? అందులో నుంచి నీకు అర్థం ఏమైనా వస్తుందా? నో. ఇట్ ఈస్ మై ఏంటి? నీకు అర్థం లేదు. కాబట్టి ఇక్కడ ఏదో ఉన్నది, ఇక్కడ ఏదో మిస్ అవుతుందని మీకు తెలుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ అది నా యొక్క, ఇట్ ఈస్ మై అంటే అది నా యొక్క, అది నా యొక్క. సెంటెన్స్ ఇన్కంప్లీట్గా లేదా? కాబట్టి ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ మై బైక్, ఇప్పుడు అది నా యొక్క బైక్. ఇప్పుడు సెంటెన్స్ కంప్లీట్ అయింది. చూడండి, దే ఆర్ అవర్ నైబర్స్, వారు మా యొక్క మరి పొరుగు వాళ్ళు, నైబర్స్. రైట్. ఓకే. అండ్ నెక్స్ట్ కమ్స్ ఐ ఆమ్ యువర్ ఫ్యాన్. నేను నీ యొక్క అభిమానిని. ఫ్యాన్ అంటే ఈ ఫ్యాన్ కాదండి, మరి జాగ్రత్త. ఐ ఆమ్ యువర్ ఫ్యాన్, నేను నీ యొక్క అభిమానిని. వీఆర్ హిజ్ వెల్ విషర్స్, మేము అతని యొక్క వెల్ విషర్స్ము. ఓకేనా? అతని యొక్క వెల్ విషర్స్ము అలా చెప్పి. ఎస్. నెక్స్ట్ ఏమిటి ఇక్కడ? హీ ఈజ్ హర్ బాయ్ ఫ్రెండ్, అతడు ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్. ఓకే, అతడు, హీ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్, అతడు మా యొక్క ఇంగ్లీష్ టీచర్, అవర్ ఇంగ్లీష్ టీచర్. గమనించండి ఇక్కడ, మై, అవర్, హిజ్, యువర్, హర్, అవర్. ఓకే, షీ ఈజ్ దేర్ మదర్, సారీ, ఆమె వారి యొక్క తల్లి. సి, దేర్ ఈజ్ దేర్. దిస్ ఈజ్ ఇట్స్ టెయిల్, అది దాని యొక్క తోక. దిస్ ఈజ్ ఇట్స్, ఇది దాని యొక్క తోక. ఇట్స్ అంటే దాని యొక్క. రైట్. ఇవన్నీ దేనికి వచ్చాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ బి అంటే సెకండ్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్. మీకు సెకండ్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్ తెలుసు కదా. వాట్ ఆర్ ద సెకండ్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్? వాట్ ఆర్ దే? ఎస్, ప్రొనౌన్స్. ఏమిటది? మై, ఇవన్నీ దీలు వస్తాయి. మై నాది, అవర్స్ మాది, యువర్స్ నీది, ప్లూరల్ అయితే మీది,
హిజ్ అతనిది, హర్స్ ఆమెది, theirs వారిది, ఇట్స్ దానిది. సో దీస్ ఆర్ ద సెకండ్ possessive case pronouns, and remember these are never and never used with a noun. అంటే they are used with a noun, whereas these are not used with a noun. With a noun, without a noun. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి. కాబట్టి ద బుక్ ఈజ్ మైన్, ఆ పుస్తకం నాది. ద స్కూల్ ఈజ్ అవర్స్, ఆ స్కూల్ మాది. చూడండి ఇక్కడ, ద వాచ్ ఈజ్ యువర్స్, ఈ వాచ్, దిస్ వాచ్ ఈజ్ యువర్స్, ఈ వాచ్ నీది. ద బైక్ ఈజ్ హిజ్, ఆ బైక్ అతనిది, రైట్. And then come the necklace is hers, ఆ నెక్లెస్ ఆమెది. The fields are theirs, ఆ పొలాలు వారివి. Okay, and then comes the tail is its, ఆ తోక దానిది. So in this way, these are the second possessive case pronouns. Now you see reflexive pronouns. Number 2, personal pronouns are over, and the number 2, reflexive pronouns. I'm going to talk to you about the reflexive pronouns. What are the reflexive pronouns? Before we learn about the reflexive pronouns, let us learn about the self pronouns. ఇవి నేర్చుకోవడానికి ముందు మీకు సెల్ఫ్ ప్రొనౌన్స్ గురించి ఒక ఐడియా ఉండాల్సిందే. What are the self pronouns, please? Self pronouns. Okay, what are the self pronouns? What is that? Myself, right? Ourselves, right? Yourself, okay? Yourself. Plural అయినట్టయితే ఏమిటి? Yourselves. Himself, okay? Herself, right? Okay. Also, they themselves, itself. These are all, what is that? These are all, what is that? Self pronouns. Okay, are you following me, please? These are all self pronouns. Okay, now we can just see that. Myself, ourselves, yourself, himself, herself, themselves, itself. These are all self pronouns, but here you see that they can be used in two ways. Number one, if they are used to reflect the action, okay, action of the sentence onto the subject itself, then they are called reflexive pronouns. ఇగో ఈ సెల్ఫ్ ప్రొనౌన్స్ ఏమిటి, మరి ఆ సెంటెన్స్లోని యాక్షన్ ఏదైతే ఉందో, యాక్షన్ అంటే వెరిబేగా, అది ఆ యాక్షన్ను ఏమిటి మరి సబ్జెక్ట్ మీదకి తోసివేసేటట్టయితే, తోసివేస్తున్నట్టయితే, అలా తోసివేస్తూ మరి ఉపయోగించబడినట్టయితే అప్పుడు వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్గా పిలుస్తారు. ఎట్లనో చూద్దామా? చూడండి ఇక్కడ, షీ కిల్డ్ హర్సెల్ఫ్, ఆమె తనను తానే చంపుకుంది. జనరల్గా ఇతరులను చంపుతారేమో కానీ ఇక్కడ ఏం చేసింది ఆమె? షీ కిల్డ్ హర్సెల్ఫ్. అంటే ఇక్కడ చూడండి, హర్ సెల్ఫ్ అనేది చూశారు, ఇది సెల్ఫ్ ప్రొనౌన్. ఈ సెల్ఫ్ ప్రొనౌన్ ఏం చేస్తుంది? ఇది ఈ యాక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ను, కిల్డ్ అనేది యాక్షన్ కదా, ఈ యాక్షన్ ఏం చేస్తుంది? దీన్ని తీసుకొని ఏం చేస్తుంది? తిరిగి అగో ఆ సబ్జెక్ట్ మీదకే తోసివేస్తుంది. ఈ హర్ సెల్ఫ్ అనేది ఈ యాక్షన్ సబ్జెక్ట్ మీదకి రిఫ్లెక్ట్ చేస్తుంది, త్రోబ్యాక్ చేస్తుంది. ఇలా రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. ఇప్పుడు చాలా పనులు మనం ఇతరులకు చేస్తాం, కానీ ఒక్కోసారి మనకు మనమే చేసుకుంటాం. ఇతరులను చంపడం వేరే, మనల్ని మనమే చంపుకోవడం వేరే లేదు. ఇతరులు దూషించడం వేరే, మనల్ని మనం దూషించుకోవడం వేరే లేదు. ఓకే, ఇతరులను తిట్టడం, ఇతరులను ఏమిటి ప్రోత్సహించడం వేరే, మనల్ని మనమే ప్రోత్సహించుకోవడం. కొన్ని పనులు మనకు మనమే చేసుకున్నప్పుడు ఇలాంటి కన్స్ట్రక్షన్ అవసరమవుతుంది. అప్పుడు సెల్ఫ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ మేనర్. ఇప్పుడు ఏం చేస్తుంది? ది సెల్ఫ్ ప్రొనౌన్ ఈజ్ రిఫ్లెక్టింగ్ దిస్ యాక్షన్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఆన్ టు ద సబ్జెక్ట్. ఓకే, అండ్ హీ కర్స్డ్ హిమ్సెల్ఫ్. జనరల్గా అతడు తనను తానే శపించుకున్నాడు. తనను తానే అంటే తను తానే శపించుకున్నాడు. హీ కర్స్డ్ హిమ్సెల్ఫ్, దట్ ఈస్ ద మీన్. చూసారా, జనరల్గా కర్స్ అనేది ఇతరులను చేస్తాం, శపించడం అనేది వీ డూ ఇట్ టు అదర్స్, బట్ హియర్ హీ ఈస్ డూయింగ్ ఇట్ టు హిమ్సెల్ఫ్. ఓకే, కాబట్టి ఈ హిమ్సెల్ఫ్ అనేది ఏం చేస్తుంది? యాక్షన్ను తిరిగి ఆ సబ్జెక్ట్ మీదకి నెట్టి వేస్తుంది, త్రోబ్యాక్ చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇలా రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఓకే, ఇంకొకటి చూడండి, దే ఎంకరేజ్డ్ దెమ్సెల్వ్స్, వాళ్ళు తమను తామే ఎంకరేజ్ చేసుకున్నారు. అంటే ఏం చేస్తుంది ఇక్కడ? ఈ దెమ్సెల్వ్స్ అనే మాట ఈ యాక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ను తిరిగి సబ్జెక్ట్ మీదకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. ఓకే, అలాగే ఐ ఫెల్ ఓవర్ అండ్ హర్ట్ మై సెల్ఫ్. ఓకే, ఈ మై సెల్ఫ్ అని చేస్తుంది హర్ట్ అనేటట్టు, హైట్ అంటే నేను కింద పడి, ఫెల్ ఓవర్ అంటే కింద పడి, హర్ట్ మై సెల్ఫ్ నన్ను నేనే గాయపరుచుకున్నాను, నేను దెబ్బలు తగిలించుకున్నానయ్యా చెప్పడం మోటివ్ లాంగ్వేజ్లో. మై సెల్ఫ్ అనేది వాట్ ఈస్ దిస్ డూయింగ్? దిస్ ఈజ్ థ్రోయింగ్ దిస్ యాక్షన్ ఆఫ్ ద సెంటెన్స్
ఆన్ టు ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. ఈ మై సెల్ఫ్ అనేటటువంటిది ఈ యాక్షన్ను ఈ తిరిగి సబ్జెక్ట్ మీదకే నెట్టి వేస్తుంది, త్రోబ్యాక్ చేస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా? అలాగే చూడండి ఇక్కడ ఇంకొకటి ఎగ్జాంపుల్, వీ సపోర్టెడ్ అవర్ సెల్ఫ్స్. మరి మేము మాకు మేమే సపోర్ట్ చేసుకున్నాము. మేము మాకు మేమే అంటే వేరేటోళ్ళు సపోర్ట్ చేయలేదు, మాకు మేమే. సో వాట్ ఈస్ దిస్ సెల్ఫ్ ప్రొనౌన్ డూయింగ్? ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ దిస్ యాక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ ఆన్ టు ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. అట్లా ఇంకొకటి చూడండి ఇక్కడ, యు బ్లేమ్డ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవే నిందించుకున్నావు. నిన్ను నీవే నిందించుకున్నావు. నిన్ను అతడు ఇది శపించడం, ఇది నిందించడం. ఓకే, what is this yourself doing? It is throwing or reflecting this action of the sentence onto the subject itself. Okay, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, she took care not to cut. అయ్యో మళ్ళీ పోయిందా ఇక్కడ? ఓకే, she took care not to cut herself అంటే ఆమె జాగ్రత్త తీసుకుంది. ఎందుకు? not to cut herself అంటే కట్ herself. ఇగో ఈ herself అనేటటువంటిది ఈ యాక్షన్, కట్ అనే యాక్షన్ను తిరిగి ఏం చేస్తుంది? ఇగో ఈమె మీదకే నెట్టి వేస్తుంది. ఇలా ఈ సెల్ఫ్ ప్రొనౌన్స్ ఈ యాక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ని తిరిగి సబ్జెక్ట్ మీదకే ఇలా రిఫ్లెక్ట్ చేయడాన్ని దీని ఏమంటే రిఫ్లెక్ట్ చేస్తూ ఉండడం వల్ల, ఇలా చేయడానికి వాడుతుండడం వల్ల వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. రిఫ్లెక్స్ ఇవన్నీ సెల్ఫ్ ప్రొనౌన్సే, కానీ ఇలా వాడితే వీళ్ళు రిఫ్లెక్సివ్ అంటారు. ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఎనీ ప్రాబ్లం? ఇంకొక మంచి మాట దీంట్లో గమనించాల్సింది, ఈ సెల్ఫ్ ప్రొనౌన్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్గా కనుక యూజ్ చేయబడేటట్టయితే వాట్ హ్యాపెన్స్? దే ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇమీడియట్లీ బిసైడ్ ద వెర్బ్. చూడండి, వెరీ పక్కనే వాడబడుతుంది, వెరీ పక్కనే, దూరం ఎక్కడో ఊరవతల ఉండదు. కాబట్టి అక్కడ అలా దాని పక్కనే ఉండడం మీరు గమనిస్తున్నారు. కాబట్టి అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా చూసి ఆ విధంగానే మిగతా సెంటెన్స్లు కనుక చేయడం నేర్చుకుంటే ఇంగ్లీష్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ. రైట్, మరి ఇలా ఇది ఒకటి. ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ యూసేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. emphatic pronouns. Third one is emphatic pronouns. And if at all the self pronouns already you are introduced to them, right? You know what the self pronouns are. If at all these self pronouns are used for emphasis sake, for the sake of emphasis అంటే నొక్కి చెప్పడానికి కనుక వీటిని కనుక వాడితే అప్పుడు వీటిని ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటాం. యాక్షన్ రిఫ్లెక్ట్ చేయడానికి కనుక వాడబడితే వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాము. మరి ఒక విషయాన్ని ఎంఫసైజ్ చెప్పడం అంటే నొక్కి వక్కానించి చెప్పడానికి అట్లా వాడితే కనుక వాటిని అప్పుడు ఈ సెల్ఫ్ ప్రొనౌన్స్ని ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటాము. ఎలానో చూద్దామా ఇక్కడ? ఎస్, ఐ మై సెల్ఫ్ రోట్ ఎ లెటర్ టు హర్. ఈ ఎగ్జాంపుల్ గమనించండి ఇక్కడ, ఐ మై సెల్ఫ్ రోట్. దీని అర్థం ఏంటంటే ఐ మై సెల్ఫ్ అంటే నా అంతట నేనే. చూడండి ఎంత మంచి మాట. ఐ పక్కన వెంటనే దాని యొక్క సెల్ఫ్ ప్రొనౌన్ వచ్చింది. గమనించండి, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ మై సెల్ఫ్, ఈ మై సెల్ఫ్ ఎక్కడో లేదు, ఇక్కడ దీని పక్కన ఐ అనగా దాని పక్కన మై సెల్ఫ్. ఓకేనా? అంటే ఐ మై సెల్ఫ్ రోట్ ఎ లెటర్ అంటే నా అంతట నేనే ఆమెకు లెటర్ రాశాను. అంటే ఎవరి ఫోర్స్ లేదు, ఎవరి బెదిరింపు లేదు, నా అంతట నేనే. ఒకవేళ ఇలా ఇది లేకుండా చెప్పారనుకోండి, ఇప్పుడు ఏం మీనింగ్ వస్తుంది చెప్పండి? ఐ రోట్ ఏ లెటర్ టు హర్, నేను ఆమెకు లెటర్ రాశాను. ఇందులో ఏముంది? ఇట్స్ ఎ నార్మల్ సెంటెన్స్, నార్మల్ మీనింగ్, నార్మల్ సెంటెన్స్, రైట్? బట్ హియర్ ఇఫ్ యూ జస్ట్ యూజ్ దిస్ వర్డ్, దెన్ వాట్ హ్యాపెన్స్? ఐ మై సెల్ఫ్ రోట్. యు ఆర్ ఎంఫసైజింగ్. ఆమెకు నా అంతట నేనే లెటర్ రాశాను. అంటే దీని నా అంతట నేనే అంటే నేనే. ఇంకొక మోట్ అంటే స్పోకెన్ తెలుగులో మాట్లాడాలంటే నేనే ఆమెకు లెటర్ రాశాను రా. ఎవరి బలవంతం లేదు, ఎవరు రాయమనలేదు, నేనే రాశాను. అప్పుడప్పుడు నేనే పోయినరా అక్కడికి. స్టాండర్డ్ తెలుగులో అయితే నా అంతట నేనే అనే మాట వస్తుంది. నా అంతట నేనే బదులు నేనే అని కూడా అనవచ్చును. ఓకే, యూ కెన్ సే నేనే ఆమెకు లెటర్ రాశాను, లేదా నా అంతట నేనే లెటర్ రాశాను. ఇట్ ఈస్ దేర్. అండ్ ఇంకొకటి చూడండి ఇక్కడ, వీ అవర్ సెల్వ్స్ అటెండెడ్ ద మీటింగ్. మా అంతట మేమే మీటింగ్కు హాజరయ్యాము. ఎవరు మమ్మల్ని అడగలేదు, మా అంతట మేమే, ఆన్ అవర్ ఓన్. We ourselves attended the meeting. Now, go to the next sentence. You yourself joined the party. నీ అంతట నీవే పార్టీలో జాయిన్ అయ్యావు. నేను బలవంతం పెట్టలేదు. అప్పుడప్పుడు నీ అంతట నీవే వచ్చినావు కదా, నేను రమ్మన్నానే. నీ అంతట నీవే, నా అంతట నేనే, మా అంతట మేమే, ఆమెంతట ఆమె, అతనంతట అతడే. ఇలా అనాలంటే ఇగో ఆ ప్రొనౌన్ పక్కన దాని యొక్క సెల్ఫ్ ప్రొనౌన్ పెట్టి యూకి వచ్చేది ఏంటంటే యువర్ సెల్ఫ్.
వీకి వచ్చేది అవర్ సెల్ఫ్స్, ఐకి మై సెల్ఫ్ కదా. ఇది పెట్టుకుంటే పోతే అదే అర్థం వస్తుంది. ఇక దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీరు మంచి బ్యూటిఫుల్ సెంటెన్సెస్ చేసుకోవచ్చు. యువర్ సెల్ఫ్ జాయిన్ ద పార్టీ, రైట్. ఇగో హీ హిమ్సెల్ఫ్ ప్రపోజ్డ్ టు హర్. అతనంతట అతడే ఆమెకు ప్రపోజ్ చేశాడు. అంటే అతడే ఆమెకు ప్రపోజ్ చేశాడు, ఎవరి బలవంతం లేదు, ఆమె వాడు సొంతంగా వాడనుకొని చేశాడు. అండ్ దెన్ కమ్స్ వాట్ ఈస్ దట్ షీ హర్ సెల్ఫ్ వెంట్ టు ముంబై. ఆమెంతట ఆమెనే ముంబై పోయింది, ఎవరు బలవంత పెట్టలేదు, ఎవరు ఏమిటి ఆమెను వెంటబడి ఫోర్స్ చేయలేదు, ఆమెంతట ఆమె. సో ఇక్కడ చూడండి, ఆమెంత ఫ్రెష్ చేస్తున్నాం, ఆమెంతట ఆమె, అతనంతట అతడే, నీ అంతట నీవే, మా అంతట మేమే, నా అంతట నేను. సీ ఆల్ దీస్ సెంటెన్సెస్. And then comes what is that, they themselves, వారంతట వారే, admitted their guilt, తమ తప్పును ఒప్పుకున్నారు. అంటే వాళ్ళని కొట్టలేదు, తిట్టలేదు, బలవంత పెట్టలేదు, వాళ్ళంతట వాళ్ళే, on their own. ఇప్పుడు కొన్ని సెంటెన్స్ చూడండి ఎలా వస్తున్నాయో. ద టౌన్ ఇట్ సెల్ఫ్, ఆ టౌనే, ఆ టౌన్ అంతా, టౌన్ అంటే ఆ టౌనే, ఆ పట్టణమే. చూడండి, యు ఆర్ స్ట్రెస్సింగ్. ఆ టౌన్ ఒక పెద్దది, నాట్ వెరీ లార్జ్, ఆ పట్టణం పెద్దది కాదు, ఆ టౌనే పెద్దది కాదు. సి ఇప్పుడు ఇది ఇట్ సెల్ఫ్ తీశారనుకోండి, వాట్ ఇస్ ద మీనింగ్? ద టౌన్ ఈజ్ నాట్ వెరీ లార్జ్, ఆ పట్టణం పెద్దది కాదు, మామూలు మీనింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, ద టౌన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వెరీ లార్జ్, ఆ పట్టణమే పెద్దది కాదు. ఏదో పెద్దది అన్నట్టు మాట్లాడుతాడు, ఆ పట్టణమే పెద్దది కాదయ్యా, అలా చెప్పవా? ద టౌన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ వెరీ లార్జ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అండి. మోహన్ మెట్ షీలా హర్ సెల్ఫ్. మోహన్ షీలాను, ఇక్కడ మోహన్ మెట్ షీలా అంటే అయిపోతుంది కదా, మోహన్ షీలాని కలిశాడు అంటే అయిపోతుంది. మోహన్ మెట్ షీలా హర్ సెల్ఫ్, షీలానే కలిశాడు. స్ట్రెస్సింగ్, మోహన్ షీలానే కలిశాడు, ఇంకెవరిని కలవలేదు. షీలా హర్ సెల్ఫ్, ఆమెనే కలిశాడు. ఓకే, ఎస్, షీలానే కలిశాడు. వీ సా ద ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్, మేము ప్రైమ్ మినిస్టర్నే చూసామయ్యా. అప్పుడప్పుడు అంటుంటా, మేము ప్రైమ్ మినిస్టర్ని చూసాము, మామూలుగా ఉంది, మేము ప్రైమ్ మినిస్టర్నే చూసామయ్యా, ఏమనుకున్నాం? ప్రైమ్ మినిస్టర్ని చూసాం, ప్రైమ్ మినిస్టర్ను చూసాం, వేరే ప్రైమ్ మినిస్టర్ని చూసాం. కొన్ని లెటర్స్ తెలుగులో కొంత చేంజ్ వస్తే మీనింగ్ చేంజ్ అవుతుంది. ఎలా ఉందిరా షర్ట్? బాగుంది అంటే నిజంగా బాగుంది అని అర్థం. బాగానే ఉంది, నే ఎప్పుడైతే అన్నావు అక్కడక్కడ బాగా లేకున్నా మొత్తం మీద బాగుందని దీని అర్థం. అవునా? తెలుగు మీకు అందరికీ బాగా వస్తుంది, నాకంటే ఎక్కువ మీకు వస్తుంది కాబట్టి మరి మీకు ఇది అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద emphatic pronouns. Demonstrative pronouns, okay, that is very important. What are the demonstrative pronouns? First of all, you see them: this, that, these, those, such. Okay, these 5 are called demonstrative pronouns. They are called demonstrative pronouns because they are used to demonstrate. Demonstrate means to point out. కాబట్టి టు పాయింట్ అవుట్ అంటే టు షో అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవి ఎందుకు వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అన్నారంటే, అవి ఇతరులను వేలెత్తి చూపిస్తూ ఉంటుంటాయి, అలా చూపిస్తుంటాయి. అలా చూపించకుండా మరి ఇవి అంటున్నప్పుడు మనకు వేలు ఆటోమేటిక్గా అలా పోతుంటుంది, కనీసం కనుసూపని అలా పోతుంటుంది, అలా సైగలనే పోతుంటాయి. అలా వీటిని అన్నప్పుడు అలా అనకుండా మీరు ఉండలేరు, ఇది గమనించండి. దిస్ అంటే ఇది, ఇది అన్నప్పుడు కనీసం ఇట్టనన్నా మీరు అంటారు, అవునా? దట్ అంటే అది, ఏదిరా దట్, అది తీసుకో, అది తీసుకో, అది అని మీరు తెలుగులో అంటారు కదా, అది తీసుకో, ఏదిరా అదో అది తీసుకో, అది అన్నప్పుడు మీరు తలతోనూ అలానే చూపిస్తారు. అంటే మీరు తలతోనో చేతులతోనో వీటిని చూపించకుండా ఉండలేరు. దిస్ అంటే ఇది, దట్ అంటే అది, దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి, సచ్ అంటే అలాంటి. ఇది తెలుగులో ఉన్నటువంటి మంచి మీనింగ్స్. ఇక వీటితో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏందో చూద్దాం. మరి వాట్ ఈస్ దాట్? దట్, దిస్ అంటున్నాడు. దిస్ అంటే జనరల్గా ఇట్ ఈజ్ ఏ సింగులర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. మరి ఇది ఎప్పుడైనా కూడాను ఇట్ ఇండికేట్స్, ఇట్ షోస్ ఆర్ ఇట్ డెమాన్స్ట్రేట్స్ ద థింగ్స్ దట్ ఆర్ నియర్ బై, ద పర్సన్స్ నియర్ బై, ద ప్లేసెస్ నియర్ బై. అంటే సమీపంలో ఉన్నటువంటి వస్తువులను కానీ వ్యక్తులను కానీ మరి ప్రదేశాలను కానీ చూపిస్తూ ఉంటుంది. దిస్ స్కూల్ ఈజ్ మైన్, లేకుంటే దిస్ హౌస్ చూపిస్తున్నాను, దిస్ హౌస్ ఈజ్ మైన్, దిస్ బుక్ ఈజ్ మైన్. చూసారా? ఎస్, దిస్ ఫోన్ ఈజ్ మైన్. దిస్ అన్నప్పుడు చేయితో ఇలా అనాల్సిందే, చెయ్యి నా వాడకుండా వాడలేము. కనీసం చెప్పాను ఇంతకుముందే, తలతోనే నేను అనాల్సిందే. ఆ మాటలకు అంతటి పవర్ ఉంటుంది, వాటిని మీరు అభినయించాల్సిందే, తప్పదు. కాబట్టి ఈ దిస్ అనేది సింగులర్. ఎస్, ఇది దగ్గరున్న వస్తువులను చూపిస్తుంటుంది. ఎట్లా? ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ మై బుక్, ఇది నా యొక్క పుస్తకము. దిస్ ఈజ్ అవర్ హౌస్, ఇది మా యొక్క ఇల్లు. ఓకేనా? ఎస్, దెన్ వాట్ ఈస్ దట్? దిస్ ఈజ్ మై ఫాదర్. ఇకో తెలుగులో దిస్ అంటే ఇది అని వస్తుంది. వస్తువులు, జంతువులు, ప్లేసెస్ అయితేనేమో, ప్రదేశాలు అయితే ఇది అని అర్థము. అదే మనుషులైనట్టయితే ఇతడు అని అర్థం.
జాగ్రత్త, ఈ ఇతడుకు హీకి చాలా తేడా ఉంది. సో దిస్ ఈజ్ మై ఫాదర్, ఇతడు నా యొక్క తండ్రి. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ అవర్ గ్రాండ్ మదర్, గ్రాండ్ మా, ఈమె నా యొక్క గ్రాండ్ మా. మగవాళ్ళైతే ఇతడు, ఆడవాళ్ళైతే ఈమె, ఈమె, ఇతడు, ఈమె. ఇది ఎప్పుడు వాడతారంటే దగ్గర ఉన్నారనుకోండి, ఎవరైనా సార్ దిస్ ఈజ్ మై ఫాదర్ సార్, అప్పుడు హీజ్ మై ఫాదర్ అనకూడదు, జాగ్రత్త. హీ అంటే జనరల్గా చెప్తేనే హీ, చూపిస్తూ చెప్తే మాత్రం చచ్చినట్టుగా దిస్ అనాల్సిందే. దిస్ ఈజ్ మై ఫాదర్, దిస్ ఈజ్ మై మదర్, దిస్ ఈజ్ మై సిస్టర్, దిస్ ఈజ్ మై బ్రదర్, యంగర్ బ్రదర్, ఇలా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాం, దిస్ ఈజ్ మై ఫాదర్, ఇలా చూపించేటప్పుడు, చెయ్యి ఇలా పెట్టి చూపించేటప్పుడు తప్పనిసరిగా దిస్సే వాడాలి. ఇగో హీఈస్ మై ఫాదర్, షీఈస్ మై మదర్ అట్లా చెప్పేది లేదు, జాగ్రత్త. మామూలుగా చెప్పేటప్పుడే హీ షీ వాడతారు, కానీ ఇలా చూపిస్తూ చెప్పేటప్పుడు జాగ్రత్త, డెమాన్స్ట్రేట్ చేసి చెప్పేటప్పుడు మరి అలా దిస్ దట్టే వాడాలి. కాబట్టి దిస్ ఈజ్ మై ఫాదర్, ఇతడు నా తండ్రి, దిస్ ఈజ్ అవర్ గ్రాండ్ మా, ఈమె నా మా నానమ్మ, అలా చెప్పాలి. సో ఇక్కడ మరి దిస్కు ప్లూరల్ దీస్ అంటే సింగులర్ వస్తువులు అయితేనేమో, జంతువులు వస్తువులు అయితేనేమో ఇవి అంటాం, మనుషులైతే వీరు అని అర్థం. చూడండి ఇక్కడ మంచి మాట, దీస్ ఆర్ హర్ బుక్స్, ఇవి ఆమె యొక్క పుస్తకాలు. దీస్ ఆర్ అవర్ హౌసెస్, ఇవి మా యొక్క ఇళ్ళు. ఓకే, ఇండ్లు సంథింగ్. వస్తువులైతే ఇవి. ఓకే, అదే మనుషులైతే ఎలా ఉందో చూడండి, దీస్ ఆర్ మై చిల్డ్రన్, వీళ్ళు మా యొక్క, చూసారా వీళ్ళు, దీస్ అంటే వీళ్ళు, దీస్ అంటే థింగ్స్ అయితేనేమో ఇవి, మనుషులైతే ఇవి సార్ వీళ్ళు. దీస్ ఆర్ మై చిల్డ్రన్, ఎవరై వీళ్ళంతా సార్, దీస్ ఆర్ మై చిల్డ్రన్ సార్. అండ్ దీస్ ఆర్ మై నైబర్స్ చిల్డ్రన్ సార్, దీస్ ఆర్ మై స్టూడెంట్స్ సార్. దగ్గరున్న వాళ్ళని చూపిస్తూ చెప్తున్నాను, ఇవి వీళ్ళు మా పిల్లలు సార్, వీళ్ళు మా ఇంటి పక్క పిల్లలు సార్, వీళ్ళేమో స్టూడెంట్స్ సార్. చూడండి ఇలా చూపిస్తున్నావు, చేయితో అంటున్నావు, ఇట్లా కళ్ళతోనే చూపిస్తున్నావు. సో దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ దీస్ అండ్ దీస్. That is there. That means if it is a thing, okay, animal or place, it means adi. Things gaani, animals gaani, places aithe adi ani ardham. And that indicates always distant ones. Okay, distant things, distant animals, distant places. దూరంగా, సుదూరంగా ఉన్నటువంటి థింగ్స్, యానిమల్స్, ప్లేసెస్ను సూచించేటప్పుడు దట్ వాడాల్సిందే. రైట్, మరి దట్ వాజ్ మై స్కూటర్, ఆ చెట్టు కింద ఉన్న స్కూటర్ ఎవరిదయా సార్, దట్ ఈజ్ మై స్కూటర్ సార్, దట్ వాజ్ మై స్కూటర్ సార్. ప్రజెంట్ టెన్స్ అయితే దట్ ఈజ్ మై, అది నా స్కూటర్ సార్, నా స్కూటర్. సో ఎవరిదా ఈ బిల్డింగ్, ఇది ఎవరిదా సార్, దట్ ఈజ్ అవర్ స్కూల్ సార్, అది మా స్కూల్ సార్, మా స్కూల్. అది దూరంగా ఉన్న. దట్ ఈజ్ హిజ్ మదర్, ఆమె, చూశారు, దట్ ఈజ్ హిజ్ మదర్, ఆమె. ఎవరా అక్కడ నిలబడ్డా ఆమె సార్, ఆమె మా మదర్ సార్. దగ్గరుంటే ఈమె అన్నావు, దూరం ఉంటే ఆమె అంటున్నావు. ఆమెను ఇంగ్లీష్లో దట్ అంటారు. చూపిస్తూ చెప్పేటప్పుడు మాత్రమే దట్ ఈజ్ హిజ్ మదర్, ఆమె అతని యొక్క తల్లి. ఓకే, దట్ ఈజ్ యువర్ ప్రిన్సిపాల్, అతడు ఏమిటి, మీ యొక్క ప్రిన్సిపాల్. ఎవరా అక్కడ సూట్ వేసుకున్న వ్యక్తి ఎవరు, అతడు మీ యొక్క ప్రిన్సిపాల్ రా, అతడు మీ యొక్క ప్రిన్సిపాల్. ఇక్కడ మీరు అనొచ్చు హీఈస్ యువర్ ప్రిన్సిపాల్ అనొచ్చు కదా. నో, ఊరికంటే మామూలుగా స్టేట్మెంట్ ఇష్టం చూపిస్తూ అంటున్నావు, అతడు మీ ప్రిన్సిపాల్ రా ఆయన అని ఇట్లా అనవాను, అతడు మీ యొక్క ప్రిన్సిపల్. సో ఇన్ దిస్ వే ఇలా చెప్తూ ఉన్నప్పుడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఇలా ఉంటాయి. రైట్, అండ్ ఇంకొకటి చూడండి ఇక్కడ, మరి దట్కు ప్లూరల్ దోస్ అంటే థింగ్స్ అయితే అవి అని, మరి మనుషులు అయినట్టయితే వాళ్ళు అనేటటువంటి. దీస్ అంటే వీళ్ళు, దోస్ అంటే వాళ్ళు, అంతే, ఇంకేముంది ఇక్కడ. రైట్, దోస్ వర్ అవర్ ఫీల్డ్స్, అవి మా యొక్క ఫీల్డ్స్. దోస్ ఆర్ హర్ ఫ్యామిలీ ఫొటోస్, దోస్ వాళ్ళు, అవి ఆమె యొక్క ఫ్యామిలీ ఫొటోస్. ఓకే, దోస్ ఆర్ హిస్ క్లాస్మేట్స్, వాళ్ళు అతని యొక్క క్లాస్మేట్స్, వాళ్ళు అతని యొక్క క్లాస్మేట్స్. దోస్ ఆర్ అవర్ నైబర్స్, వాళ్ళు మా యొక్క పొరుగు వాళ్ళు, ఇలా చెప్పి. సో ఇక్కడ ఈ దోస్ అనే రెండు కలర్ చేయలేదు, బ్లూలో రాయలేదు. ఓకే, ఈ విధంగా దోస్ అంటే అవి, దోస్ అంటే వాళ్ళు అని అర్థం ఇక్కడ. అండ్ ఇంకొకటి మంచి ప్రొనౌన్ ఉంది, సచ్ అనేటటువంటిది. సచ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్రొనౌన్. వాట్ ఈస్ ద సచ్ అంటే తెలుగులో అలాంటి అని అర్థం. ఇలా ఎందుకు పెడుతున్నాడు, దీన్ని కన్నా తెలుగు మీనింగ్ రాసుకోమని అర్థం. అలాంటి అన్నప్పుడు ఇట్ రెఫర్స్ బ్యాక్, what is that, to the thing or person or some idea what is mentioned earlier. అంటే ఇంతకుముందే చెప్పబడినటువంటి దాని గురించి అది రెఫర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి అంటే ఇంతకుముందు ఇప్పుడు చెప్పాడు దాన్ని, అలాంటి
అలాంటి మాటలు నా దగ్గర పెట్టావు, అలాంటి పనులు నా దగ్గర అంటే ఆల్రెడీ దాని గురించి నీకు తెలుసు, ఇట్ ఈస్ నోన్ టు యూ. ఓకే, అలాంటివి అవి తెలుసు కాబట్టి వాటి రెఫర్ చేస్తున్నప్పుడు ఇలా చెప్తాం. అలాంటి అని తెలుగులో ఎలా వాడతారు, ఇంగ్లీష్లో అట్లా వాడతారు. సచ్ ఈజ్ నాట్ మై ఇంటెన్షన్. అలాంటిది నా యొక్క ఉద్దేశం కాదు. ఏదో డబ్బులు తీసుకొని మళ్ళా ఈ ఊరి నుంచి తట్టబుట్ట చదువుకొని పారిపోవడం ఏదైతే ఉందో అలాంటిది, ఇగో అలాంటిది నా ఉద్దేశం కాదు. ఊరికే సచ్ ఈజ్ ఎ బ్రిలియంట్ ఐడియా. అరే మంచిగా ఉందిరా, రేపు వెదర్, రేపు పిక్నిక్ వెళ్దామా అని దోస్త్ అన్నారు. ఓహో, సచ్ ఈజ్ ఎ బ్రిలియంట్ ఐడియా, అలాంటిది ఒక ఉత్తమమైనటువంటి ఐడియా అని చెప్పడం. సో అలాంటిది ఒకటే ఉంటే అలాంటిది, చాలా ఉంటే అలాంటివి అంటాం. సచ్ ఆర్ హర్ ఫ్యూచర్ ప్లాన్స్, అలాంటివి ఆమె యొక్క ప్లాన్స్. ఒకటి ఉంటే అలాంటిది, చాలా ఉంటే అలాంటివి. మీకు తెలిసినది కాదు ఇంక తెలుగులో. కాబట్టి ఆ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, బీటెక్ పాస్ కావడము, యూఎస్కి వెళ్ళడము, అక్కడ ఎంఎస్ చేయడము, తర్వాత H1B వీసా మీద అక్కడ కొంచెం కాలం వర్క్ చేయడము. సో ఇవన్నీ ఆమె ఫ్యూచర్ ప్లాన్స్. ఓకేనా, కాబట్టి అలాంటివి వాటి చెప్పి అంటున్నాడు. లాస్ట్కి ఏమంటున్నాడు ఈ వ్యక్తి, అలాంటివి ఉన్నాయిరా, అలాంటివి ఆమె యొక్క ప్లాన్స్, ఆమె యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అంటున్నారు. సచ్ ఆర్ హిస్ ఫ్యూచర్ ప్లాన్స్, సచ్ ఆర్ ట్రస్ట్ వర్ది పీపుల్, అలాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు, ఇగో చెప్పిన మంచి మాట నిలబెట్టుకునే వాళ్ళు, మరి సహాయపడే వాళ్ళు, అట్లా సో లిస్ట్ చెప్పి అంటే అలాంటి వాళ్ళు, ట్రస్ట్ వర్ది పీపుల్, నమ్మదగినటువంటి వాళ్ళు అని చెప్పి. సో సచ్ ఆర్ గ్రేట్ పర్సన్ హోమ్ ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్, అంటే ప్రతి ఒక్క అలాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు, వాళ్ళను అందరూ రెస్పెక్ట్ చేస్తుంటారు. అలాంటి వారు, అలా థింగ్స్ అయితే అలాంటివి, మనుషులైతే అలాంటి వారు, ఒకటి ఉంటే అలాంటిది, అలాంటివి, అలాంటిది, అలాంటి వారు. సో సంథింగ్ లైక్ దట్. యూ కెన్ టేక్ ద మీనింగ్ అకార్డింగ్లీ. ఆ ప్రకారంగా మీరు మీనింగ్ తీసుకుంటే బాగుంటుంది. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. Indefinite pronouns are there. What are the indefinite pronouns? Now let us see the indefinite. One, none, all, some, many, all, few. These are called indefinite pronouns, right? మరి ఇవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని ఎందుకు అన్నారంటే, ఇవి ఎవ్వరు కూడా దే డోంట్ ఇండికేట్, దే డోంట్ షో ఎనీ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్ డెఫినెట్లీ. అవి ఒక వ్యక్తిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక ఏమిటి ప్లేస్ను కానీ, దేన్ని కూడాను అవేమిటి డెఫినెట్గా చూపించవు కాబట్టి ఇండెఫినెట్. డెఫినెట్కి ఆపోజిట్ ఇండెఫినెటేగా, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అంటాం. వన్ అంటే ఒకడు అంటే ఎవరు, నేనా, నీవా, అతడా, ఇతడా, ఎవడు. కాబట్టి వన్ అంటే ఎవడో తెలుసు, ఇండెఫినెట్గా ఉంది. నన్ అంటే నో వన్, ఎవడు లేడు అని అర్థం. ఎవడు కాదంటే నేను కాదు, నువ్వు కాదు, ఎవడు కాదు. ఆల్, అందరూ అంటే ఎవరు, నేను, నువ్వు, ఆయన, అందరు కలిస్తే వాళ్ళందరూ. అందరంటే ఎవరు, అందరూ. సో సమ్, కొందరు అంటే ఎవరు, వాళ్ళు. మెనీ, చాలా మంది, చాలా ఆల్, అందరూ. ఓకే, మరి ఫ్యూ, కొద్దిమంది, సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇవన్నీ కూడాను వాట్ ఈస్ దట్ డబుల్ వచ్చింది కదా, ఒక రైట్. మరి వీటి గురించి ఎగ్జాంపుల్స్ ఇస్తాను. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ, ఒకడు తన యొక్క దేశమును ప్రేమించవాలి. ఒకడు అంటే ఎవడైనా కావచ్చు, అది నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకడు తన యొక్క దేశాన్ని ప్రేమించు. అండ్ వన్ ఆఫ్ ద డోర్స్, ఈ వన్ ఇండివిజువల్గా ఎలా వాడవచ్చును, ఇలా వన్ ఆఫ్ అని కూడా వాడచ్చు. వన్ ఆఫ్ ద డోర్స్, ఆ డోర్స్లలో ఒకటి, ఆ తలుపులలో ఒకటి. ఇక్కడ చాలా డోర్స్ ఉన్నాయి, బట్ యు ఆర్ టేకింగ్ ఓన్లీ వన్, కాబట్టి ఇక్కడ సింగులరే వస్తుంది. వన్ ఆఫ్ ద డోర్స్ వాస్ డ్యామేజ్, ఆ డోర్స్లో ఒకటి డ్యామేజ్ చేయబడింది. 20 డోర్స్ ఉన్నాయి ఆ ఇంట్లో, అందులో ఒకటి అంటే ఏది స్పెసిఫిక్గా లేదు, ఇండెఫినెట్గా ఉంది. మొత్తానికైతే వన్ ఆఫ్ ద డోర్స్ వాజ్ డ్యామేజ్డ్, రైట్. అండ్ దెన్ కమ్స్ నన్. జాగ్రత్త, ఈ నన్ గురించి పక్కన హెల్పింగ్ వర్డ్స్ వాజ్ వర్ ఇచ్చాను. నన్ అంటే నాట్ వన్ అంటే ఎవడు కాడు అని అర్థం. ఇక్కడ ఎవడు కాడు, నాట్ వన్. నన్ అంటే నో వన్. ఓకే, నాట్ వన్ ఆర్ నో వన్. మరి ఇక్కడ ఈ నన్ నాట్ వన్ షార్ట్ ఫామ్ నన్, ఇది ఎప్పుడు కూడా దాని పక్కన సింగులర్ వెర్బుని కానీ ప్లూరల్ వెర్బుని కానీ తీసుకుంటుంది. ఎగ్జామ్లో దీని మీద ఎప్పుడు ఎగ్జామ్లో వస్తుంటే డోంట్ వరీ. నన్ వాజ్ ప్లీజ్డ్ విత్ హిస్ వెడ్డింగ్ డిన్నర్, అంటే ఎవడు కూడా వాడి యొక్క వెడ్డింగ్ డిన్నర్తో సంతోషభరితుడుగా కాలేకపోయాడు సింగులర్, కాలేకపోయారు ప్లూరల్. ఓకేనా. నన్ ఆఫ్ దెమ్, వారిలో ఎవడు కూడాను. వాంట్స్ ఆర్ వాంట్, సింగులర్ ఉండొచ్చు, ప్లూరల్ ఉండొచ్చు. నన్ ఆఫ్ దెమ్ వాంట్స్ టు వర్క్ ఇన్ ద హార్ట్ హసల్,
ఎండలో ఎవ్వడు కూడా వర్క్ చేయడం ఇష్టపడడం లేదు. ఎవ్వరు కూడా ఎవ్వడు అంటే సింగులర్, ఎవ్వరు అంటే ప్లూరల్. కాబట్టి దాన్ని బట్టి మీనింగ్ తీసి ఏదైనా మీరు అనుకొని ఆ విధంగా నన్ ఆఫ్ దీస్ కండిషన్స్, ఆ షరతులలో ఏది కూడా, మనుషులైతే ఎవడు కూడా, థింగ్స్ అయితే ఏది కూడా ఈజ్ యాక్సెప్టబుల్ ఆర్ యాక్సెప్టబుల్ ఏదైనా కావచ్చు. ఒకటి అంటే ఇవి ఎప్పుడు కూడా నన్ అనేది సింగులర్ వెర్బుల్ కానీ ప్లూరల్ వెర్బుల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. ఓకే, డబుల్ స్టార్ మార్క్, ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఏదైనా వాడుకోవచ్చును. రైట్. అండ్ ఆల్ ఆర్ సెలెక్టెడ్, అందరూ సెలెక్ట్ అయ్యారు. ఇండివిజువల్గా వాడుతున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ నౌన్ కూడా ఇండివిజువల్ వాడాం, నన్ను కూడా. ఆల్ ఆఫ్ అస్ ఆర్ సెలెక్టెడ్. ఆల్ ఆర్ సెలెక్టెడ్ మీన్స్ ద సేమ్ యాజ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సెలెక్టెడ్. రైట్. అండ్ దెన్ కమ్స్ సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, కొందరు గొప్పవాళ్ళుగా పుట్టారు. అండ్ ఇంకోటి సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ బోర్న్ గ్రేట్, కొందరు ప్రజలు, కొందరు అన్నా ఒకటే, కొందరు ప్రజలు అన్నా. ఇట్లా ఇక్కడ ఇండివిజువల్గా వాడావు, ఇక్కడ ఇది సమ్ ఆఫ్ అన్. ఫ్యూవర్ సేవ్డ్ ఫ్రమ్ COVID-19, కొద్దిమంది, ఫ్యూ అంటే కొద్దిమంది కోవిడ్ నుంచి రక్షించబడ్డారు. ఫ్యూ ఆఫ్ దెమ్ పెయిడ్ ద ఫీజ్, వారిలో కొద్దిమంది ఫీజు చెల్లించారు. అలాగే మెనీ ఫెయిల్ టు సక్సీడ్, చాలా మంది సక్సీడ్ అవ్వడానికి ఫెయిల్ అయ్యారు, అంటే జయం పొందలేకపోయారు. మెనీ ఆఫ్ దెమ్ వర్ గుర్ఖాస్, వాళ్ళలో చాలా మంది గుర్ఖాస్. సో ఇవన్నీ కూడాను యూ కెన్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. కీప్ దిస్ స్లైడ్ ఇన్ యువర్ మైండ్ అండ్ కీప్ ఆల్ దీస్ వర్డ్స్ ఇన్ యువర్ మైండ్. దే ఆర్ ఆల్ indefinite pronouns, right? And other indefinite pronouns. What are the other indefinite pronouns? Just I'll give you a list of them. Anyone, everyone, someone, no one, all ones. Okay, anybody, everybody, somebody, nobody. These are all pronouns. Okay, anything, all things, everything, something and nothing. టింగులు, బడీలు, వన్నులు, ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇవి ఎవరిని ఖచ్చితంగా చూపించవు. ఓకేనా, డెఫినెట్గా చూపించవు. ఎనీబడి ఆర్ ఎనీవన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎవడైనా, ఎనీబడి అన్నా, ఎనీవన్, ఏదైనా వర్డ్. ఎనీవన్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. Anybody can go out. Anybody can sing a song. Anybody or anyone. Okay, everybody and everyone has paid the fees. Everybody has paid the fees and everyone has paid the fees and both are the same. Somebody or someone. Somebody is knocking at the door and someone is knocking at the door. Rendu okate. Alage yes, nobody and no one. ఇవన్నీ బడీలు, వన్నులు, వెన్ చూసాం, ఇవన్నీ మనుషులకు వాడుతుంటారు. నో బడీ వాజ్ దేర్ టు రెస్క్యూ ద చైల్డ్, నో వన్ వాజ్ దేర్ టు రెస్క్యూ ద చైల్డ్, నన్ వాజ్ దేర్ టు రెస్క్యూ. ఇది నో వన్కు షార్ట్ ఫామే నన్ అని మీతో చెప్పాను కదా. నో వన్ ఆర్ నాట్ వన్. సో ఇవే నన్కు నన్ వాజ్ దేర్ అన్నా ఒకటే, నో వన్ వాజ్ దేర్ అన్నా రెండు ఒకటే. సో నో బడీ, నో వన్, నన్ వాజ్ దేర్ టు రెస్క్యూ ద చైల్డ్. రైట్, దీస్ ఆర్ ఆల్ దేర్. రైట్. అండ్ హియర్ థింగులు వాడతాను ఇక్కడ. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇన్ ద బాక్స్? బాక్స్లో ఏమైనా ఉందా? ఎనీథింగ్, ఏదైనా, ఏమైనా. నో, దెర్ ఇస్ నథింగ్, అందులో ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ ద కేక్ వాజ్ ఈటెన్. ఎవ్రీథింగ్ ఆఫ్ ద కేక్ యొక్క అంతా, ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, అంతా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, ఎవ్రీథింగ్ వాజ్ ఈటెన్ అవే, అంతా తినేశారు. ఓకే, అలా ఎవ్రీథింగ్ అంతా. అండ్ దెన్ కమ్స్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. నథింగ్ కంటే, ఏమీ లేకపోవడం కంటే సంథింగ్ ఈజ్ బెటర్, ఏదో కొంత ఉండడం బెటర్ అని ఒకడంటే. ఇంకొకడు ఏమంటున్నాడు గడిసోడు, నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్. చెత్త చెదారం కంటే అసలు ఏమి లేకపోవడమే మంచిదని, నథింగ్ ఏ బెటర్ అని ఇంకొకటి అంటున్నాడు. సో ఇవన్నీ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అండి. ప్లీజ్ ఫాలో దీస్ సెంటెన్సెస్, వాచ్ దెమ్ అగైన్ అండ్ అగైన్, so that you can have a better idea about these indefinite pronouns. Now let's go to the next slide. Distributive pronouns. Okay, very interesting. Distributive pronouns. What are the distributive pronouns? Yes, what is that? Each of, either of, neither of. Very, very important from the competitive examinations point of view. Each, either, neither. వీటి పక్కన ఎప్పుడు ఆఫ్తో వాడబడుతుంటాయి. సో అలా వాడబడతాయి. వీటి పక్కన ఎప్పుడు కూడా సింగులర్. What is that? Singular verb is used after them. This is very important. Keep this point in mind. ఈచ్ తర్వాత, ఈచ్తో బిగిన్ అయిన సెంటెన్స్లో, మరి ఐదర్తో కానీ నైదర్తో కానీ బిగిన్ అయిన సెంటెన్స్లో అందులో సింగులర్ వెర్బే ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వాడు ప్లూరల్ ఇస్తాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, బట్ యూ షుడ్ యూజ్ ఓన్లీ ద సింగులర్ హెల్పింగ్ వెర్బ్. ఓకే, సింగులర్ వెర్బ్ ఆర్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్. ఓకే, ఎట్లను చూద్దాం. ఇక్కడ ఈచ్ అంటే ప్రతి ఒక్క అని అర్థం. ఈచ్ రిసీవ్డ్ ఎ ప్రైజ్, ప్రతి ఒక్కడు. చూడు, ఇక్కడ మనిషి ఏమి లేదు కానీ ఈచ్ అంటే ప్రతి ఒక్కడు అని అర్థం తీసుకోవాలి. ఈచ్ రిసీవ్డ్ ఎ ప్రైజ్, ప్రతి ఒక్కడు ఒక ప్రైజ్ పొందాడు. ఓకే, ఈచ్ ఆఫ్ ద బాయ్స్, ఆ అబ్బాయిలలో ప్రతి ఒక్కడు. ఇక్కడ బాయ్స్ చాలా మంది ఉన్నారు కానీ దానికి ఎంతమంది తీసుకున్నారు? ఒక్కనే తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ అందుకే దీని పక్కన వెర్బ్ ఎప్పుడు కూడాను సింగులర్లోనే ఉంటుంది.
గమనించండి, బాయ్స్ చాలా మంది ఉన్నారు, కానీ యు ఆర్ టేకింగ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ దెమ్, అండ్ దట్స్ వై ఒకటే ఉంటాడు కాబట్టి సింగులర్ పక్కన సింగులర్ వెర్బే ఉండాలి, ప్లూరల్ పక్కన ప్లూరల్ వెర్బ్. ఇంగ్లీష్ మొత్తంలో ఒక రూల్ అండి, సింగులర్ సబ్జెక్ట్ పక్కన సింగులర్ వెర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ పక్కన ప్లూరల్ వెర్బ్. దిస్ ఈజ్ ద రూల్ ఇన్ ద ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది మోస్ట్ బేసిక్ రూల్, ఇది ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇదే రూల్ అండి. కాబట్టి సింగులర్ వెర్బ్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇగో దీని వెర్బ్కు ముందున్నటువంటి బాయ్స్ను చూసి ఇది ప్లూరల్ వర్డ్ కదా, ప్లూరల్ వెర్బ్ వాడాలనుకుంటారు. అందుకని ఏం చేస్తారంటే ఇగో ఈచ్ ఆఫ్ ద బాయ్స్ గెట్ అంటారు. మీకు తెలుసు వెర్బ్కు పక్కన ఎస్ చేరిస్తే దట్ బికమ్స్ వాట్ ఈస్ దట్ సింగులర్ వెర్బ్. వెర్బ్ పక్కన ఎస్ తీసేస్తే దట్ బికమ్స్ ఎ ప్లూరల్ వెర్బ్. మరి అందుకే ఈచ్ ఆఫ్ ద బాయ్స్ గెట్ కాదు, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ గెట్స్ ఎ ప్రైజ్, రైట్. ఇది మీకు తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో చెప్తాను. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ చాలా మంది ఉన్నారు, బట్ యు ఆర్ టేకింగ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ దెమ్, అండ్ దేర్ ఫోర్ హియర్ ఇట్ ఈస్ సింగులర్. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ రన్నింగ్ ఫర్ ద బాల్, అండ్ దెన్ కమ్స్ ఐదర్ ఆఫ్ దీస్. ఐదర్ అంటే రిమెంబర్, ఈ ఐదర్ అంటే దిస్ వన్ ఆర్ దట్ వన్. ఓకే, ఇదైనా అదైనా, కాబట్టి ఇట్ రెఫర్స్ ఓన్లీ టు టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ ఆర్ టూ ఎనిమల్స్. నైదర్ ఆల్సో రెఫర్స్ టు టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ ఆర్ టూ ప్లేసెస్ ఆర్ ఎనీథింగ్ టు. ఏదైనా ఐదర్ కానీ నైదర్ కానీ ఇద్దరిని మాత్రమే చూపిస్తుంటుంది. ఐదర్ అంటే ఇదైనా లేదంటే అదైనా, నైదర్ అంటే ఇది కాదు నా అది కాదు, నాట్ దిస్ నాట్ దాట్, ఓకే, లైక్ దట్. సో ఐదర్ ఆఫ్ దీస్, ఇక్కడ దీస్ అంటే ఎంతండి, రెండే ఉంటాయి. ఐదర్ ఆఫ్ దీస్ రోడ్స్, ఈ రోడ్లు ఎన్ని ఉంటాయండి, రెండే రోడ్లు. ఇక్కడ ఈ రెండు రోడ్లలో ఐదర్ అంటే ఇదైనా అదైనా అని అర్థం. కాబట్టి ఒకటే కదా, చివరికి ఇదైనా అదైనా ఒకటే కదా. కాబట్టి అందుకే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ లీడ్స్. ఐదర్ ఆఫ్ ద రోడ్స్ లీడ్స్ టు ద రైల్వే స్టేషన్. అలాగే ఐదర్ ఆఫ్ యూ ఎంతమంది, ఇక్కడ మీలో ఎవరైనా, మీరు ఎంతమంది అండి, ఇద్దరే. ఇందులో ఎవరైనా అంటే ఇతడైనా అతడైనా, మే బీ సెలెక్టెడ్. కాబట్టి ఐదర్ ఎప్పుడు ఇద్దరికే వాడతారు. ఐదర్ ఆఫ్ ద టీచర్స్ ఎంతమంది అండి, ఓన్లీ 2. కాబట్టి ఐదర్ ఆ టీచర్స్లో ఇతడైనా అతడైనా ఈజ్ లైక్లీ టు గెట్ ఎ ప్రమోషన్. కాబట్టి సో ఈ ఐదర్ ఎప్పుడు కూడా సింగులరే, ఈచ్ ఎప్పుడు సింగులరే. కాబట్టి వీటి పక్కన సింగులర్ వెర్బ్, అందుకే స్టార్ మార్క్ పెట్టారు. అండ్ నైదర్తో ఒక మాట, నైదర్ ఆఫ్ ద అక్యుజేషన్స్ అంటే నేరారోపణలు అని అర్థం. ఇక్కడ ఎన్ని నేరారోపణలు, 2 మాత్రమే. సో నైదర్ ఆఫ్ ద అక్యుజేషన్స్ మీన్స్ వాట్, ఆ నేరారోపణలు ఏది కూడా, ఇది కాదు నా అది కాదు, ఏది కూడా. బట్ ఒకటే కాబట్టి ఇక్కడ సింగులర్. అట్లా నైదర్ ఆఫ్ ద బస్సెస్, ఆ బస్సులలో ఏది కూడా. 2 బస్సులు ఆగి ఉన్నాయి అక్కడ. అయ్యా ఈ బస్సులలో ఏది పోతుందయ్యా ముంబైకి అని ఆ ముసలాయన అడిగారు. అప్పుడు నువ్వేమంటున్నావు, నైదర్ ఆఫ్ ద బస్సెస్ విల్ గో టు ముంబై. ఈ బస్సులలో ఏది కూడా ముంబైకి వెళ్ళదు. అంటే ఇది పోదు నా అది పోదు, ఈ 2 పోవు అని చెప్పి ఆయనకు అర్థమే కదా అలా చెప్పడం. అండ్ చివరిగా నైదర్ ఆఫ్ ద మినిస్టర్స్. ఎంతమంది మినిస్టర్స్ అండి, ఇద్దరే. ఎన్ని బస్సులు అండి, 2 కదా. కాబట్టి మినిస్టర్, నైదర్ ఆఫ్ ద మినిస్టర్స్ అంటే ఆ ఇద్దరు మినిస్టర్స్లో ఎవరు కూడా సాక్డ్ ఫ్రమ్ ద క్యాబినెట్ నుంచి తొలగించబడలేదు, మినిస్టర్ పదవి నుంచి తొలగించబడలేదు. సో దిస్ ఈస్ వాట్ వీ అండర్స్టాండ్ అబౌట్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఆర్ దేర్. Reciprocal pronouns means what? Each other, one another. This is also very important from the competitive examination point of view, triple star marked one. So each other ante okarinokkaru, one another ante kuda okarinokare, but it is used with 2 persons or 2 things or 2 places. One another ante more than 2. It is used with more than 2. ఇద్దరు కంటే ఎక్కువ మందితో one another ను వాడతాము. ఇద్దరే ఉంటే each other, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే వన్ అనదర్. ఈచ్ అదర్ అన్న ఒకరినొకరు, వన్ అనదర్ అన్న ఒకరినొకరు అని అర్థమే, రైట్. అండ్ నౌ లెట్ us see the examples. The 2 girls are quarreling with each other. ఆ ఇద్దరు అమ్మాయిలు ఒకరితోనొకరు కొట్లాడుకుంటున్నారు. ఇద్దరు కాబట్టి ఈచ్ అదర్ అన్నాం. ఒకవేళ ముగ్గురుంటే ఏమంటావు, the 3 girls are quarreling with one another. ఆ ముగ్గురు అమ్మాయిలు ఒకరితోనొకరు పోట్లాడుకుంటున్నారు. The 2 rivals hated each other. ఆ ఇద్దరు పోటీదారులు, రైవల్స్ అంటే కాంపిటీటర్స్, రైవల్స్ hated each other. ఒకరినొకరు అసహించుకుంటున్నారు. The 4 friends cheated one another. ఆ 4 మిత్రులు ఒకరినొకరు, 4 కదా, ఒకరినొకరు, అప్పుడు one another వాడ, ఒకరినొకరు మోసగించుకున్నారు. అండ్ the 2 brothers supported each other. ఆ ఇద్దరు అన్నదమ్ములు మద్దతు తెలుపుకున్నారు, ఒకరికొకరు మద్దతు తెలుపుకున్నారు. What is that? They all gave evidence against one another. వాళ్ళు అందరికి వ్యతిరేకంగా, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు సాక్ష్యం చెప్పుకున్నారు. ఇక్కడ వన్ అనదర్ అన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఉండే పర్సన్స్ ఇద్దరు కంటే ఎక్కువ అని అర్థమవుతుంది కదా. దట్ ఈస్ దేర్, యూ ట్రై టు అండర్స్టాండ్ దట్. అండ్ దెన్ కమ్ వీ ద ఇండియన్స్. భారతీయులమైన మేము ఇద్దరమే ఉన్నామా, ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నామా? కాబట్టి వీ ద ఇండియన్స్ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదరా, వన్ అనదరా.
one another. ఒకరినొకరము గౌరవించుకొనవలెను. So these are the reciprocal pronouns. Interrogative pronouns. Interrogative pronouns means pronouns that are used for asking questions. Who, whom, whose, what, and which. These are called what is that interrogative pronouns. Interrogative pronouns అంటే they are used to ask questions. ఇందులో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ వీటితో డైరెక్ట్ క్వశ్చన్. హూ ఇస్ దేర్, అక్కడ ఎవరున్నారు. హూ ఆర్ యూ, నీవెవరు. ఓకే, ఎస్, హూ ఆర్ యూ టాకింగ్ అబౌట్, హూ ఆర్ యూ టాకింగ్ అబౌట్, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. హూమ్ డు యూ సపోర్ట్, ఎవరికి సపోర్ట్ చేస్తావు. హూమ్ డస్ షీ లైక్, ఆమె ఎవరిని. హూమ్ అంటే ఎవరిని, హూ అంటే ఎవరు, హూ అంటే ఓకే, హూమ్ అంటే ఎవరిని. ఓకే, అండ్ హూజ్ ఈజ్ దిస్ బుక్, ఈ యొక్క పుస్తకం ఎవరిది, ఈ పుస్తకం ఎవరి యొక్కది. హూజ్ ఈజ్ దట్ బైక్, ఆ బైక్ ఎవరి యొక్కది. సి దట్, ఎవరి యొక్కది, హూజ్ అంటే ఎవరి యొక్క. ఓకే, అండ్ దెన్ విచ్ అంటే ఏది, విచ్ ఈజ్ యువర్ బుక్, ఏది నీ యొక్క పుస్తకం. విచ్ డూ యూ ప్రిఫర్, టీ ఆర్ కాఫీ, ఏది నీకు ఇష్టం, ఏది నీకు ఇష్టం, టీ ఆర్ కాఫీ. అట్లా. విచ్ అంటే ఏది, వాట్ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద మ్యాటర్, విషయం ఏమిటి, వాట్ యూ వాంట్, నీకేమి కావాలి. సో దీస్ ఆర్ ఆల్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్ దేర్. Indirect questions లో, even in the indirect questions also, these interrogative pronouns are used. How? Let us see that. I asked her who she liked very much. I asked her who she liked very much. ఆమె ఎవరిని ఎక్కువగా ఇష్టపడిందో నేను ఆమెను అడిగాను. I asked her who she liked very much. ఆమె ఎవరిని ఎక్కువ ఇష్టపడిందో నేను ఆమెను అడిగాను. ఓకే, I do not know who he is. అతడు ఎవరో నాకు తెలియదు. హూ హీ ఈస్, రైట్. అండ్ దెన్ కమ్స్ వాట్ ఈస్ దట్, టెల్ మీ వాట్ యూ హ్యావ్ డన్, నీవేమి చేసి ఉన్నావో నాకు చెప్పు అంటున్నారు. వాట్, ఓకేనా. అండ్ ఆస్క్ వాట్ హీ వాంట్స్, అతనికి ఏం కావాలో అడుగు. ఓకే, అండ్ హియర్ సే విచ్ యూ వుడ్ లైక్ బెస్ట్, నీకు ఏది ఇష్టపడతావో చెప్పు అంటున్నారు. సో ఇన్ దిస్ వే దీస్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ 2 ways. In direct questions and in the indirect questions. Okay, అంటే in composing direct questions and in composing indirect questions. అలా మరి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ చేయడానికి, డైరెక్ట్ క్వశ్చన్స్ చేయడానికి వీటిని వాడతారని తేలిపోయింది. ఇక లాస్ట్ బట్ వన్, కాంపౌండ్ ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్. కాంపౌండ్ ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏమిటో చూడండి ఇక్కడ. హూ ఎవర్, విచ్ ఎవర్, వాట్ ఎవర్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. హూ, విచ్, వాట్ మీకు తెలుసు. హూ అంటే ఎవరు, విచ్ అంటే ఏది, వాట్ అంటే ఏమిటి మీకు తెలుసు. కానీ హూ ఎవర్, విచ్ ఎవర్, వాట్ ఎవర్ అని అంటున్నారు. వీటిని కాంపౌండ్ ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి ఎందుకు వాడతారంటే హూ ఎవర్ అండ్ విచ్ ఎవర్, వాట్ ఎవర్ అని ఓన్లీ ఫర్ ఎంఫసిస్ సేక్, నొక్కి వక్కానించడం కోసము దీన్ని వాడుతుంటారు. చూడండి, హూ ఎవర్ రోట్ దిస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. అరే బోర్డు మీద ఎవరు రాసిర్రా. సి, హూ రోట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ అంటే ఒకలాగా ఉంటుంది. మీరు ఇట్లా కూడా హూ రోట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ అని అంటే కూడా కరెక్టే కదా. బ్లాక్ బోర్డ్ మీద ఎవరు రాసిర్రు అది ఎట్లుంది. హూ ఎవర్ రోట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్, ఎవరు, యు ఆర్ స్ట్రెస్సింగ్ దిస్, యు ఆర్ ఎంఫసైజింగ్ దిస్. బ్లాక్ బోర్డ్ మీద ఎవరు రాసిర్రు, ఎవరు అనే మాటను చాలా స్ట్రెస్ చేస్తున్నాం, ఇంటెన్సివ్గా వాడుతున్నాం. ఓకే, హూ ఎవర్ టోల్ యూ సో, ఎవరు చెప్పారా నీకు అది, ఎవరు చెప్పారు. సి, యు ఆర్ స్ట్రెస్సింగ్ that word you are stressing. We are learning the language, you see. Whatever you are doing అనేటటువంటిది మీరు విన్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఏం చేస్తున్నావు. వాట్ ఎవర్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావా. అప్పుడు వెటకారంగా స్ట్రెస్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు సార్, ఏం చేస్తున్నావు సార్, కాస్త దీర్ఘం తీసి చెప్పడం. సో అలా స్ట్రెస్. వాట్ ఎవర్ ఆర్ దే వాచింగ్ ఆన్ టీవీ, వాళ్ళు ఏం చూస్తున్నారు అవి, ఏం చూస్తారు. సి, వాట్ ఆర్ దే వాచింగ్ ఆన్ టీవీ, టీవీలో ఏం చూస్తున్నారో అవి ఎట్లా ఉంటుంది. వాట్ ఎవర్ ఆర్ దే వాచింగ్, స్ట్రెస్ అన్నట్టు, ఎంఫసైజింగ్ దట్. And then comes what is that, whichever is she buying, ఏది కొంటుంది ఆమె. విచ్ is she buying అంటే ఏది కొంటుంది. 2 పెన్నులు తీసుకుంది, ఇది కొంటుంది, ఏది కొంటుంది వేరే. విచ్ ఎవర్ is she buying, ఏది కొంటుందా ఇంతకీ, ఇదా ఏది కొంటుంది. లాస్ట్ ఫైనల్గా అడుగుతావు ఏది కొంటుందా. సో విచ్ ఎవర్ is she buying, విచ్ ఎవర్ ఆర్ దే ఈటింగ్. పిజ్జా ఉంది, ఇంకేదో ఉంది, బర్గర్ ఉంది, ఇందులో ఏది తింటున్నారా, విచ్ ఎవర్ ఆర్ దే ఈటింగ్, ఏది తింటున్నారు, ఇదా అదా. సో యు ఆర్ విచ్ ఎవర్, వాట్ ఎవర్, హూ ఎవర్, దే ఆర్ యూజ్డ్ ఫర్ ఎంఫసిస్. ఇవి కూడా కాంపౌండ్ ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్. ఇవి ఎవ్రీడే లైఫ్లో చాలా వాడవచ్చును. ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ ఈస్ దేర్. ఎస్, వాట్ ఈస్ ద ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్, వాట్ ఈస్ ద ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. ఓకే, ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే, వాట్ ఈస్ దాట్, వాట్, స్టిల్ హియర్, ఐ థాట్ యూ హ్యాడ్ గాన్ హోమ్ లాంగ్ ఎగో. అప్పుడప్పుడు వాట్, అయ్యా
వాడు నీ స్కూటర్ తీసుకొని నీ స్కూటీ తీసుకొని వెళ్ళిపోయిండ్రు. వాట్, నా స్కూటర్ తీసుకుపోయిండ్రు. యూ జస్ట్ సే వాట్ అనే మాటను ఎట్లా అంటామంటే విత్ యూనో ఇన్ ఎన్ ఎక్స్క్లమేటరీ మేనర్. యూ ఎక్స్క్లెయిమ్ కదా, ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్, ఆశ్చర్యంతో మలుకుతుంటావు. వాట్ అట్లా చూడు, ఇక్కడ ఏమంటాడు, వాట్ స్టిల్ హియర్, వాట్ ఏంటి ఇక్కడనే ఉన్నావా, ఇంటికి పోయినావు అనుకున్నా అప్పుడే, సంథింగ్ లైక్ దట్. అండ్ వాట్ యూ డోంట్ నో సునీత, ఏంటిది నీకు సునీత తెలియదా, మనం ఏంటి తెలుగులో కూడా ఏంటిది నీకు సునీత తెలియదా, ఏమో ఓకే. అండ్ వాట్ డిడ్ మోహన్ గెట్ ఏ ప్రమోషన్, వాట్ డిడ్ మోహన్ గెట్ ఏ ప్రమోషన్, మోహన్కు ప్రమోషన్ వచ్చిందా, వాట్. సో ఇది ఇట్లా అని అట్లా ఆశ్చర్యం చెప్తూ you are expressing your surprise. What, have you not paid the exam fees? What, ఇంకా ఎగ్జామ్ ఫీజ్ కట్టలే, సంథింగ్ లైక్ దట్. ఓకే, డ్రామాటిక్ వే, రైట్. అండ్ ద లాస్ట్ వన్ హియర్ ఇస్ వాట్, ఐ డోంట్ బిలీవ్ దట్. అరే ఆ వరదలకించి నేను మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి, బస్సులకించి దిగి అందరినీ సేవ్ చేసిన, నేను బస్సు కూడా అందరినీ సేవ్ చేసి ఏదో కథ చెప్పిండు వాళ్ళని, కాక్ అండ్ బుల్ స్టోరీ. అప్పుడు ఈ వ్యక్తి అని వాట్, ఐ డోంట్ బిలీవ్ దట్, ఐ డోంట్ బిలీవ్ దట్ అని అస్సలు నమ్మరా. వాట్ అంటే ఇవి ఎక్స్క్లమేటరీ వర్డ్, ఇది ఎక్స్క్లమేటరీ వర్డ్. జనరల్గా మనం ఇది అంటాడు వాట్. కాబట్టి ఈ అనడంలో కూడా నీ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తుంటాడు. వాట్ అని అలా చెప్తాడు, వాట్ అలా జరిగిందా, నాకు నమ్మబుద్ధి కావడం లేదే, అలా తెలుగులో కూడా అంటుంటావు, ఏంటి అలా జరిగిందా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే ఓకే డియర్ లర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, మరి విన్నారు కదా, ఇది నా తెలుగులో వొకాబులరీ మీద ఒక 7-8 వీడియోలు చేశాను, కానీ గ్రామర్ మీద ఇలా తెలుగులో వీడియో చేయడం ఇది నా డెబ్యూ వీడియో, అంటే ఇది తొలి వీడియో. దయచేసి మీకు మంచిగా ఉందనిపిస్తే ఇట్లాంటివి కంటిన్యూ చేస్తాను మీ కన్వీనియన్స్ కోసం. అదర్వైజ్ ఐ స్టాప్ డూయింగ్ ఇట్ దిస్ వీడియో ఇన్ తెలుగు. మరి నా తెలుగు మీకు అర్థమవుతుందా, నేను చెప్పింది మీకు అర్థమవుతుందా, నా తెలివితేటలు మీ ముందు ప్రదర్శించడం కాదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం, దట్ షుడ్ బి మై మోటో. అది నేను ఎప్పటి నుంచో అనేక సంవత్సరాలుగా కొన్ని వేలాది మందికి చదువు చెప్పినటువంటి నేను మరి మీకు ఇలా యూట్యూబ్ ద్వారా చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దీని మీద మీ యొక్క అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పండి ప్లీజ్. మరి ఇక్కడ కామెంట్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో యూ ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్, యువర్ యూ కెన్ సే రియాక్షన్స్. ఓకే, మీరు అవన్నిటి కోసం ఎదురు చూస్తుంటాను. మరొక మంచి వీడియో, దీన్ని బట్టి మిగతా వీడియోలు తెలుగులో చేయాలా వద్దని డిసైడ్ చేస్తాను. కాబట్టి ప్లీజ్ యూ వాచ్ దిస్ వీడియో అండ్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో. ప్లీజ్, I will be waiting for your opinions, and basing on those opinions, I would like to do other videos. Thank you so much. Thank you so much. Until then, bye. See you all of you. Right.